ఈ సమయంలో తన ప్రభా తండ్రి మీ బిడ్డలు ఆరాధిస్తుండగా తండ్రి వాయిద్యం ప్లేస్ చేస్తుండగా లెట్ యువర్ అనాయింటింగ్ బి అపాన్ దెమ్ తండ్రి మీ ఆత్మను వారి మీద కుమ్మరించినాడు వారి సర్వులు మీరే దీవించినాడు మీ యొక్క దేవదూతలతో తండ్రి ఈ సంఘమనంతా మీరు కాచి తండ్రి ప్రభా మీ యొక్క పరిశుద్ధతని సంఘంలో ఉంచమని వచ్చిన తండ్రి ప్రభా దాన్ని వచ్చిన వారి హృదయాలు మీరు సిద్ధపరచమని ప్రభా తండ్రి వచ్చేవారు ఖాళీగా వెళ్ళకుండా తండ్రి మీ వాక్యం విని ప్రభా తండ్రి ప్రభా మీ యొక్క దీవెనలు పొందుకుని వెళ్ళటకు మీరు సహాయం తెచ్చమని వచ్చిన తండ్రి ప్రభా తండ్రి ఈ సమయంలో ఇంకొన్ని ఎవరైతే రానే ఉన్నారో వారిని కూడా క్షేమకరంగా మా మధ్యకి తీసుకురమ్మని అడుగుచున్నా తండ్రి ప్రభా ఎవరైతే రాలేకపోతున్నారు ప్రభా వారిని కూడా మీరు దర్శించి మీ ఆత్మతో నింపమని అడుగుచున్నా తండ్రి మీ చిత్తమైతే తండ్రి ప్రభా మరోసారి ప్రభా తండ్రి ఈ యొక్క ఆరాధన కార్యక్రమం మొదలుపడుచున్న తండ్రి మీ కృపను మీ యొక్క చిత్తమును మీ ఆత్మను మా మధ్యకి పెంచి ఎంతో ఆత్మీయంగా పరిశుద్ధంగా జరగడం మీరే సహాయం తెచ్చమని తండ్రి మా కొరకు త్వరలో రానైనా నజరుడైన ప్రభాని యేసుక్రీస్తు దీవెన పరిశుద్ధులను బ్రతిలాడి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. యూ కెన్ సిట్ డౌన్. క్వైర్ వారందరూ పైకి రండి. Hallelujah, hallelujah. Amen, hallelujah. అందరూ చదువా hallelujah. అందరం గట్టి చెప్దామా చేతులెత్తి hallelujah. What a joy it is to be in the presence of the Lord. కదా amen. ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఉదయకాలంలో దేవుని సన్నిధిలో ఉన్నందుకు amen. The Bible says in 1 Chronicles chapter 16 verse 25, for the Lord is great and he is greatly to be praised. Amen. How many of us believe that Lord is great? Our God is great. Amen. Gadi cheptama, you are great, Lord. You are great, Lord. Andaru telusini paata paadi devanu మేము పాడదాం. The splendor of a king, clothed in majesty, let all the earth rejoice. All the earth rejoices. He wraps himself in light. Darkness tries to hide and trembles at his voice. Trembles at his voice. How great is our God. Sing with me. Time
పాడదాం అందరం. Sing with me how great oh sing how great is our God. Praise the Lord. Amen. Amen. Hallelujah. Hallelujah. నీతిపైన నడిచెను, గాలి సముద్రమును గద్దించెను. మృత్యుంజయుడై లేచెను, నాతో నిత్యము జీవించును. నీతిపైన నడిచెను, గాలి సముద్రమును గద్దించెను. మృత్యుంజయుడై లేచెను, నాతో నిత్యము జీవించును. ఆయనే కాపాడు దేవుడు, ఆయనే తోడైండు దేవుడు, ఆయనే కాపాడు దేవుడు, ఆయనే నడిపించు దేవుడు, ఆయనే తోడైండు దేవుడు, ఆయనే. మన కొరకై మరణించి సిలువలో ప్రాణమునిచ్చెను. జయశీలుడై లేచెను, పాపికి విడుదలనిచ్చెను. మన కొరకై మరణించి సిలువలో ప్రాణమునిచ్చెను. జయశీలుడై లేచెను, పాపికి విడుదలనిచ్చెను. ఆయనే నడిపించు దేవుడు, ఆయనే తోడైండు దేవుడు, ఆయనే కాపాడు దేవుడు, ఆయనే నడిపించు దేవుడు, ఆయనే తోడైండు దేవుడు, ఆయనే. మేఘముల మధ్యలో పూరాధ్వని శబ్దముతో రారాజుగా దిగి వచ్చును ఈ భూలోకమును ఏలుటకై. మేఘముల మధ్యలో పూరాధ్వని శబ్దముతో రారాజుగా దిగి వచ్చును ఈ భూలోకమును. నడిపించు దేవుడు, ఆయనే తోడైండు దేవుడు, ఆయనే కాపాడు దేవుడు, ఆయనే నడిపించు దేవుడు, ఆయనే తోడైండు దేవుడు, ఆయనే. పడతారా మీరు? ఆయనే కాపాడు దేవుడు, ఆయనే నడిపించు దేవుడు, ఆయనే తోడైండు దేవుడు, ఆయనే కాపాడు దేవుడు, ఆయనే నడిపించు దేవుడు, ఆయనే తోడైండు దేవుడు, ఆయనే. Amen. Hallelujah. చెప్పలు కొడి దేవుని నామములో. Amen. అందరూ లేచి నిలబడదాం ఈ సమయంలో. మనం దయచేసి లేచి నిలబడలేదు. మరొకసారి ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు నరరూపిగా ఈ భూమి మీదకి వచ్చి మన కొరకు మరణించి
తన ప్రాణం పెట్టి తిరిగి లేచాడని ఎంతమంది నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు? ఎవరైనా నమ్ముతున్న వారు ఉన్నారా ఇక్కడ? ఆమేన్. నమ్ముతున్నాం కదా, మరి పాడదాము మరొకసారి. మన కొరకై మరణించి సిలువలో ప్రాణం పెట్టను, జయశీలుడై లేచను, పాపికి విడుదలనిచ్చాడు. యేసయ్య నాకు విడుదల ఇచ్చిన అన్న వారు ఒకసారి చేర్చి పెడతారా? మనకు విడుదల ఇచ్చినట్లయితే గట్టిగా పాడి దేవుని నామమున పడదాం. ఆమేన్. హల్లెలూయా. పడదామా? మన కొరకై మరణించి సిలువలో జయశీలుడై జయశీలుడై పాపికి మన కొరకై మరణించి సిలువలో జయశీలుడై లేచెను, పాపికి విడుదలనిచ్చెను. ఆయనే కాపాడు దేవుడు, ఆయనే నడిపించు దేవుడు, ఆయనే తోడయుండు దేవుడు, ఆయనే కాపాడు దేవుడు, ఆయనే తోడయుండు దేవుడు, ఆయనే. అది చెప్తారు ఆయనే, గట్టి చెప్తారు ఆయనే, చేతులు చెప్తారు ఆయనే. ఆయనే ఎవరు? యేసయ్య. ఆమేన్. పడదామా? ఆయనే. మరొకసారి కాపాడు దేవుడు, చేతులు చెప్తాం ఆయనే, చేతులు తందరం ఆయనే, ఆయనే యేసుడే కాపాడు దేవుడు, ఆయనే నడిపించు దేవుడు, ఆయనే తోడయుండు దేవుడు, ఆయనే కాపాడు దేవుడు, ఆయనే తోడయుండు దేవుడు, ఆయనే. మన కొరకై మరణించి మరొకసారి పాడు. మన కొరకై మరణించి సిలువలో జయశీలుడై లేచెను, పాపికి విడుదలనిచ్చెను. మన కొరకై మరణించి సిలువలో జయశీలుడై లేచెను, పాపికి. ఇప్పుడు మీరు పాడాలి ఆయనే. ఈ సమయంలో అందరూ కలిసి కొద్ది క్షణాలు ఆయన నామని మహిమపరుస్తూ, ఆయన నామని కనపరుస్తూ ఆరాధన గడుపుదాం. మన తండ్రి అయిన దేవుడిని అందరూ నోరు తెరిచి మన రెండు చేతుల పైకి ఎత్తి కొద్ది క్షణాలు స్థుతిద్దాం. ఆయన నామని కనపడదామా? ఆయన ఏమై ఉన్నాడు అందరిని బట్టి, మన కొరకు ఏం చేశాడు దాన్ని బట్టి, మనకిచ్చిన ఈ రక్షణకై, ఈ సహవాసానికి ఆయన నామని కనపరుస్తూ స్థుతిద్దామా? నోరు తెరిచి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా తండ్రి నీకే వందనాలు, స్తోత్రం, 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 శుద్రానికి స్తోత్రం. నోరు తెరిచి స్థుతిద్దామా? నోరు తెరిచి ఆయన నామని కనపడదామా? దేవుని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధిస్తారని బైబిల్ అనుసరిస్తున్నారు. పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ హృదయంతో ఆయన నామని కనపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. నీకే స్తోత్రం, స్తోత్రం. నీ ప్రేమకై నీకు వందనాలు తండ్రి, నీ జాలికై, నీ కరుణకై, నీ కృపకై నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. అర్హత లేని మమ్మల్ని ప్రభా హెచ్చించిన వాడా, నీ రక్షణ ఇచ్చిన వాడా, నీ రాజ్య వారసులుగా చేసుకున్న నీకు స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా. నీకే స్తోత్రం యేసయ్యా, యేసయ్యా, నీకే మహిమ. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట
ఉదయకాలంలో నీ పాద చేస్తాం కూడి నిన్ను స్తుతించుటకు నిన్ను కీర్తించుటకు నీవు ఇచ్చిన కృపను బట్టి నీ స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. మా ఆరాధన అంతట్లో ప్రభా నీవే మహిమ పొందండి ప్రభా. నీకే మహిమ నీకే ఘనత చెల్లిస్తున్నాను ప్రభా. వాక్యం ద్వారా మాతో మాట్లాడి మా జీవితాలను కట్టుమని ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మీరు కూర్చుందాం. వర్షిప్ని బ్రదర్ హానోక్ అండ్ టీంకు మరొకసారి చప్పట్లు కొట్టి అభినందిద్దాం. ఎస్, టుడే ఇస్ లార్డ్స్ డే. చిన్నప్పుడు మేము క్రికెట్ ఆడేవాడిని. ఆదివారం గుడికి వెళ్ళకుండా చాలామంది పరిగెట్టుకుని గుడికి వెళ్ళి ఆమెను అయిపోయిందని వచ్చాను. అలా కాకుండా అందరూ గుడికి టైంకి వచ్చారు, ముందు రావాలి. లార్డ్స్ మన వాక్యంలో చూసినట్టు సామ్స్ 84:10లో ద బైబిల్ సేస్ 1 day in your court is better than 1,000 elsewhere in అని చెప్తుంది. అంటే దేవుని సన్నిధిలో ఒక దినం గడుపుతా ఎంతో భాగ్యం. ఈ సమయంలో ఎంతమంది మీ హృదయాన్ని సిద్ధపరచుకునే వాక్యం ఎందుకున్నారని? టుడే వీ హ్యావ్ ఎ స్పెషల్ గెస్ట్ స్పీకర్, పాస్టర్ ఫీబీ జోసెఫ్ గారు, మారనాథ మినిస్ట్రీస్. గత 50 yearsగా మారనాథ మినిస్ట్రీలో సేవ చేస్తున్నారు. ఆవిడ గురించి ఇంట్రడక్షన్ చెప్పకలు చాలామందికి తెలుసు. ఆవిడ ఎన్నో తెలుగులో పాటలు రాసి ఉన్నారు, ఎన్నో తమిళ్ సాంగ్స్ని తెలుగులోకి అనువదించున్నారు. వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్ నాకు ఆవిడ అనువదించింది అంటే లెక్కించలేని స్తోత్రం, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆంటీ గారే దాన్ని అనువదించున్నారు. పాస్టర్ పేరుపాలెం జ్యోతి గారి 4వ కుమార్తె మా అత్తగారు, మన పాస్టర్ గారి పిన్ని గారు. మనకి అందరికీ తెలిసే ఎస్తేర్ వాళ్ళ మమ్మీ అనమాట. మనకి సండే స్కూల్ తీసుకున్నారు ఎస్తేర్ అండ్ జానీ వాళ్ళ మమ్మీ. ఎన్నో దేశంలో ప్రయాణం చేశారు. సో ఈ సమయంలో ఐ థింక్ గాడ్ ఈజ్ గోయింగ్ టు పుట్ సంథింగ్ ఇన్ హర్ హార్ట్. లెట్స్ ఓపెన్ అవర్ హార్ట్స్ అండ్ రిసీవ్ వాట్ గాడ్ హాస్ ప్లేస్ ఇన్ హర్ హార్ట్. ఓకే, గట్టిగా టెక్సస్ వెళ్ళి చప్పట్లు కొట్టి ఆంటీ గారు మనం ఇన్వైట్ చేద్దామండి. టెక్సస్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ బిగ్. ఇలాగ చల్లారిపోయకూడదు, గట్టిగా చప్పట్లు కొడదాన్ని. ప్రైజ్ ది లార్డ్. యొక్క ఆదివారము పునరుద్ధాన దినమందు దేవుని యొక్క సన్నిధిలో గ్రేస్ జనరేషన్ చర్చ్లో ఈ విధముగా మీతో కలిసి ఆరాధించటకు దేవుడు నాకు అనుగ్రహించిన మంచి ధన్యతకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా మీ పాస్టర్ గారైన జోసెఫ్ స్టాన్లీ గారికి, పాస్టర్ అమ్మ గారైన సూజన్న ఎస్తర్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ యొక్క మంచి సమయం నేను మాట్లాడను. ఐ విల్ జస్ట్ కమ్ అండ్ లిసన్ టు యూ. మీరు మాట్లాడితే వినాలని నా యొక్క ఉద్దేశం. నేను ప్రసంగాలు చేయాలని నేను ఎప్పుడు అనుకోను. అయితే దేవుడు నాకు అనుగ్రహించిన ఈ తరుణం నేను దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది యొక్క ఆరాధనలో పాలు పొందారు? I think you understand my Telugu. We are not spectators. We are all the participants. Hallelujah. మనమందరూ దీనిలో ఈ యొక్క ఆరాధనలో దేవుని సన్నిధిలో నిమగ్నులైపోయాం. మనం దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ నాకు ఈ యొక్క గ్రేస్ జనరేషన్ చర్చ్ గురించి చాలా సంతోషం. ఎందుకంటే స్తుతి ఆరాధనలో దేవుని యొక్క సన్నిధి మనం అనుభవిస్తాం. హల్లెలూయా. As we worship the Lord, we can feel the presence of God. The cloud of glory is filled in this sanctuary. ఆయన యొక్క దేవుని సన్నిధి యొక్క మేఘం మనం ఒక్కొక్కరి యొక్క తలలపై ఆవరించి ఉన్నది. హల్లెలూయా. How many people can feel the anointing God in this place? ఆయత్తంగా సిద్ధపాటుతో వస్తే we always connect immediately. హల్లెలూయా. ఓకే, దేవునికి స్తోత్రములు. నన్ను గురించి చాలా పెద్ద ఇంట్రడక్షన్ మన
అల్లుడి గారని చెప్పాలా అని వద్దా అని ఆలోచిస్తున్నాను. ఎల్డర్ గారైనా అగస్టిన్ గారు పెద్ద ఇంట్రడక్షన్ ఇచ్చారు. నేను చాలా చిన్నదాన్ని. ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ గ్రేట్నెస్ ఇన్ మీ. ఐఎమ్ జస్ట్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. దేవుడు నా బాల్య దశలో మీ అందరికీ తెలుసు, అపోస్తుల పిఎల్ పరంజ్యోతి గారు, ఎస్తేర్ జ్యోతి గారికి 10 మంది సంతానం. నేను 6వ బిడ్డను. అమ్మాయిలు 7, అబ్బాయిలు 3. అమ్మాయిల్లో నేను 5వ అమ్మాయిని. దేవునికి స్తోత్రం. చిన్నతనంలోనే 1 year లోపల ఉన్నప్పుడు నాకు డబుల్ టైఫాయిడ్ వచ్చింది. అది నిమోనియాగా మారింది. ఆ రోజులో మా యొక్క తల్లిదండ్రులు విశ్వాస వీరులు, ప్రార్థనా పరులు. దేవుని మీద వారికి ఉన్న ఆసక్తిని బట్టి మందులేమీ లేదు. ఎందుకంటే నా బిడ్డలందరూ దేవుని సేవ కొరకు ప్రతిష్ఠించాము. దేవుడు వాళ్ళని తప్పగా చూస్తాడు. ఆయనకు ఉద్దేశం ఒక్కొక్కరి జీవితంలో నెరవేరు వరకు దేవుడు వారిని విడిచిపెట్టడు అనే వారికి విశ్వాసం. మా నాన్నగారు తిరుగుతూ ఉండేవారు సేవ కోసం. నార్త్ ఇండియాలో నేను పుట్టినప్పుడు డెహ్రాడూన్ కన్వెన్షన్కి వెళ్తున్నారు. నేను చనిపోయే పరిస్థితుల్లో ఉన్నాను, పాలు ఏమీ తాకుండా. అప్పుడు ప్రార్థన చేసి మా అమ్మగారు అడిగారు, ఆ రోజుల్లో ప్రయాణం చాలా కష్టం. నార్త్ ఇండియా డెహ్రాడూన్ వెళ్ళి రావాలంటే చాలా దినాలు పడతాయి. ఈలోగా అమ్మాయికి ఏమన్నా అయితే ఏం చేయాలంటే, ఏమి చేయొద్దు, దేవుడు తను బ్రతికిస్తాడు అని చెప్పి, నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను, చనిపోతే అక్కడ పాత పెట్టు అని స్థలం కూడా చూపించారు మా ఇంటి ముందు ఒక చెట్టు కింద. సో 70 సంవత్సరాల క్రితం నేను చనిపోయి ఉంటే దేవుని యొక్క ఉద్దేశం నా జీవితంలో నెరవేరుండేది కాదు. ప్రతి సంవత్సరము నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. 6వ తారీఖున దేవుడు నన్ను ఈ యొక్క జన్మదిన సందర్భంగా నా యొక్క కుమార్తె అల్లుడు గృహంలో ఉండటానికి బంధుమిత్రాదులందరితో కలిసి ఆయన స్తుతించడానికి దేవుడు అనుగ్రహించిన గొప్ప ధన్యతకై దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. బ్లెస్ ద లార్డ్ ఓ మై సోల్. నా ప్రాణమయ యెహోవాను సన్నిధించుము. నా అంతరంగమున ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమయ యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని వ్రాయబడిన రీతిగా దేవుడు నా జీవితాలు ఎన్నో 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 ఆశ్చర్యకార్యాలు చేశాడు. నా బాల్య దశలో నేను దేవునికి సేవ కొరకు సమర్పించుకున్నాను. రక్షణ పొందాను. 8వ సంవత్సరంలో పరిశుద్ధాత్మాభిషేకం పొందాను. యవన కాలంలో దేవుడు నాకు సాటి అయిన సహాయంగా పాస్టర్ హెన్రీ జోసెఫ్ గారు, మార్నాథ మినిస్ట్రీస్ చెన్నై, వారు అడిగినప్పుడు మా నాన్నగారు నన్ను పిలిచి, మరి చేసుకోమ్మా, ఆయన్ని మనకు తెలుసు, దేవుని యొక్క బిడ్డలు మంచి సేవకులు అని చెప్పినప్పుడు నాకు భాష తెలియదు, ఎలాగ చేసుకోవాలంటే పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉన్నాడు, ఆయన సమస్తము నీకు నేర్పిస్తాడన్నారు. ఆ విధంగా నేను పెళ్లి చేసుకున్నాను. 10 సంవత్సరాలు భాష తెలియకుండా ఉన్నప్పటికీ దేవుడు నాకు సహాయం చేశాడు. ఎవరు నేర్పలేదు. ఎలాగ నాకు ఆ భాష వచ్చిందో నాకే తెలియదు. తర్వాత అనేకులకు నేను చదువులేని బిడ్డలకు కూడా తమిళ్ నేర్పించడానికి దేవుడు కృప చేశాడు. హల్లెలూయా. గొప్ప కోసం చెప్పట్లేదు. దేవుడు ఎటువంటి వాడు మన జీవితంలో ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఆయన ఏ విధంగా మనల్ని ఉపయోగించుకుంటాడు అని నేను మీకు చెప్తున్నాను. ఏదో యాక్సిడెంటల్గా ఈ కుటుంబాల యొక్క భూమిలో మనం ఎవరూ పుట్టలేదు. గాడ్ హ్యాస్ ఎ పర్పస్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హూ ఆర్ సిట్టింగ్ హియర్. మీ అందరి నిమిత్తం దేవునికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. ఆమేన్. హల్లెలూయా. సాడ్గా ఉన్నారా ఏంటి? మా పాస్టర్ గారు ప్రసంగం చేస్తారనుకుంటే అమ్మగారు వచ్చి నిలబడ్డారనుకుంటున్నారేమో. నాకు కూడా చాలా ఆశతో ఎదురు చూస్తున్నాను. దేవునికి స్తోత్రం. అయితే నా జీవితంలో 50 సంవత్సరాలు మా దాంపత్య జీవితం పోయిన జనవరి 25వ తారీఖున 50 years ఆఫ్ మ్యారీడ్ లైఫ్ సెలబ్రేట్ చేసుకున్నాము. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించి 4 బిడ్డలు 5 మనవలను అనుగ్రహించాడు. ఒక్కొక్క దేశంలో వారు దేవుని కొరకై వాడబడుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా అన్నత మినిస్ట్రీలో దేవుడు అద్భుత కార్యాలు చేస్తున్నాడు. సంఘముల యొక్క అభివృద్ధి కొరకు దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన యొక్క సంకల్పం ఈ భూమిలో మన యొక్క జీవితంలో నెరవేర్చాలని దేవుని యొక్క ప్రణాళిక. ఆమేన్. హల్లెలూయా. కొంతమంది అనుకుంటానా, ఎందుకు ఏమి శ్రమలు, ఎన్నో కష్టాలు, అసలు నేను ఎందుకు బ్రతుకుతున్నానా అని ఎవరైనా అనుకుంటున్నారా? ఐ థింక్ సంబడీ ఈజ్ ఫీలింగ్ దట్ వే.
I don't know, I have a feeling that somebody has some ill feelings, I think, because of the situation they are facing. మనకు జీవితంలో మనం ఎదుర్కొనే సవాళ్ళు, కష్టాలు వలన మనం అయ్యో నేను ఈ లోకంలో ఎందుకు పుట్టాను, ఎందుకున్నాను ఇలాగా ఈ విధంగా అని అనుకోవచ్చు. అయితే దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన చిత్తం నెరవేరేలాగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 29వ వచనం ఎవరైనా చదవండి దయచేసి తెలుగులో. డ్యూట్రానమీ 29:29. హల్లెలూయా. రహస్యాలు దేవునికి చెందును. కొన్ని రహస్యములు మాత్రమే దేవునికి రహస్యాలన్నీ తెలుసు. అయితే ఆయన కొన్ని రహస్యాలు ఆయన బిడ్డలమైన మనకి వాటిని తెలియచేస్తాడు. హల్లెలూయా. ఆయన వెల్లడి చేస్తాడు. ఎందుకు? మనకు మన సంతానానికి సదాకాలము ఆయన ధర్మశాస్త్ర వాక్కులన్నిటి ప్రకారం మనం ప్రవర్తించాలని ఆయన యొక్క ఉద్దేశం. హల్లెలూయా. ధర్మశాస్త్రంలో దేవుడు ఆ కాలము ఇశ్రాయేలు ప్రజలు బాధలు పడుతుండగా, ఎందుకు బాధలు పడుతున్నారు? అసలు దేవుని ప్రణాళిక, ఆయన సృష్టిలోనూ ఆయన యొక్క రహస్యాలు మనం చూస్తున్నాం. ఆదాము అవ్వలను ఆయన ఏదైనా వనంలో సృష్టించినప్పుడు ఆయన రహస్యములేంటి? వారు ఆయనతో నడవాలి, ఆయనతో ఎల్లప్పుడూ మహిమలో సంచరించాలి, ఆయన బిడ్డలుగా జీవించాలి. ఆయన పిలుస్తూ ఉంటే వాళ్ళు పలికి ఆయనకి ఎదురయ్యి ఆదాము అవ్వలు చక్కగా నివసించారు. అయితే ఆయన వాగ్దానం, ఆయన యొక్క వాక్కులు దే డిజొబెయిడ్. వాక్కులు అనుసరించకుండా దూరంగా పాపంలో పడినప్పుడు దాని యొక్క ప్రతిఫలం వారు అనుభవించారు. దాని గురించి దేవుడు అయ్యో నా మాట వినలేదు కదా అని ఆయన బిడ్డల్ని విడిచిపెట్టలేదు. ఆయన ఎంతో కరుణగల దేవుడు. హిస్ లవ్ ఈజ్ సో మచ్, ఇస్ అన్మెరిటెడ్ లవ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క లెక్కించలేని ప్రేమ, అవధులు లేని ప్రేమ మన పట్ల ఎంతగానో ఉన్నందువలన ఇశ్రాయేలీ ప్రజలకు ఆయన తిట్టి ఆయన వారిని దూషించి వదిలేయలేదు. ఆయన అయ్యో గాడ్స్ చోజన్ పీపుల్. ఇశ్రాయేల్ ప్రజలు ఎవరండి? దేవుని చేత పిలువబడిన మనందరం ఎవరు? వీఆర్ గాడ్స్ చిల్డ్రన్, చోజన్ జనరేషన్. ఆయన కొరకు ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడంటే మనకు ఎంత ధన్యత. ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్, ఆనర్ ఫర్ అస్ టు లివ్ ఫర్ గాడ్. దేవుని కొరకు మనం నివసించాలని, ఆయన యొక్క శాసనాలు గైకొనాలి, ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరించి నడవాలి. నా బిడ్డలు పాపంలో పడి నాకు దూరం అవ్వకూడదని దేవుని యొక్క చిత్తం. హల్లెలూయా. ఆ విధంగా ఉన్నప్పుడు దేవుడు మరలా ఇశ్రాయేలు ప్రజలను ఎన్నుకుని ఆయన కొరకు ఇవ్వబడిన ఆ ప్రజల కొరకు ఆయన యొక్క నిబంధన వాగ్దానం ఇచ్చాడు. ఏమని? ఇప్పుడు చదివారు కదా, ఏమని నిబంధన చేశాడండి? అయితే ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియును మన సంతతి వారియు అగునని చెప్పుదురు. హల్లెలూయా. ఆయన ప్రజలైన మనకి ఆయనని గురించి తెలుసుకోవాలి. ఆయనని గురించి ఏం తెలుసుకోవాలి? వాట్ వీ హ్యావ్ టు లెర్న్ అబౌట్ గాడ్. వీ హ్యావ్ టు నో అబౌట్ హిజ్ క్యారెక్టర్, హిజ్ యాట్రిబ్యూట్స్. ఆయన యొక్క దేవుడు ఎటువంటి వాడు, ఆయన మన కొరకు ఏం చేశాడు, ఆదిలో నుండి సృష్టి ప్రారంభంలో నుండి ఆయన యొక్క సంకల్పము మానవుల కొరకు ఏ విధంగా ఉంది అని దేవుడు మనకు తెలియజేస్తూనే ఉన్నాడు. అయితే స్త్రీ పాపంలో పడుట వలన మనం అది కోల్పోయినప్పటికీ ఆయన ప్రేమగల దేవుడు, కరుణగల దేవుడు వారిని మరలా ఆయన బిడ్డలుగా చేసుకోవాలని
హల్లెలూయా. ఈ యొక్క వాక్యం చదివినప్పుడు ఎంత ఆశ్చర్యం, ఎంత ఆనందంగా ఉంది. హీ వాంట్ టు రెస్టోర్ హిజ్ రిలేషన్షిప్ విత్ గాడ్. ఆయనతో మనలను టు హ్యావ్ ఎన్ ఇంటిమేట్ రిలేషన్షిప్, ఒక క్లోజ్ ఫెలోషిప్, జస్ట్ లైక్ హస్బెండ్ అండ్ వైఫ్. ఒకరితో ఒకరు ఎంత అన్యోన్యమైన ప్రేమ, అన్యోన్యమైన సహవాసం, అన్యోన్యమైన ఆ యొక్క రిలేషన్షిప్ సంబంధము కలిగి ఉండాలని దేవుని యొక్క చిత్తం. ఆ విధంగా ఉన్నప్పుడు ఆయన యొక్క రహస్యాలు మనకి ఇవ్వబడి మన కొరకు, మన పిల్లలకు వాటిని బోధించాలని, వారిని ఆ ధర్మశాస్త్రం అనుసరించి నడవాలని, అది ఎప్పుడు ఎన్నటికి విడవకుండా ఆయన సన్నిధిలో ఆయనతో ఉండాలని ఆయన తెలియజేస్తున్నాడు. ఎందుకు ఆయన ఈ రహస్యాలని ఆయన బిడ్డలకి ఎందుకు అనుగ్రహించాడు అని అన్నప్పుడు ఒక వాక్యం గుర్తొస్తుంది. యోబు 29వ అధ్యాయం 4వ వచనం. God has chosen his people, he loves his people. What is the revealed secret of God in this passage? Job gives an answer in the scripture in 5 different ways. Job 29 verse 4. నా పరిపక్వ దినములలో ఉండినట్లు నేనుండిన ఎడల ఎంతో మేలు, అప్పుడు దేవుని రహస్యము నా గుడారమునకు పైగా ఉండును. హల్లెలూయా. యోబు ఇలాగ అంటున్నాడండి, దేవుని రహస్యములు నా గుడారమునకు పైగా. ఓ హల్లెలూయా. The secret of God was upon my tent. Upon my tent. ఆయన యొక్క గుడారం అంటే ఏంటండి? మనం దేవుని యొక్క ఆలయం. గుడారం అంటే ఆలయమే. అవర్ ఫ్యామిలీ, అవర్ చిల్డ్రన్, we and our family, we are the temple of the living God. ఆయన రహస్యాలు మన గుడారంలో, నా శరీరంలో, నా జీవితంలో ఉండాలంటే ఎలాగా యోబు మనకి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్గా ఉన్నాడు. ఆయన ఎన్ని శ్రమలు వచ్చినా, కొంతమంది ఇప్పుడు అనుకునేలాగా నాకెందుకు ఈ బ్రతుకు, నాకెందుకు ఈ సిచ్యువేషన్, నాకెందుకు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాను, దేవుడు నన్ను నిజంగా ప్రేమిస్తే వై హీ అలౌస్ ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ ఇన్ మై లైఫ్. నా యొక్క జీవితంలో అనేక విధాలుగా ఈ యొక్క పరిస్థితులు నేను ఎందుకు ఎదుర్కోవాల్సి వచ్చింది అని అనుకుంటారు. అయితే ఇక్కడ యోబు మనకి ఒక ఎగ్జాంపుల్గా ఉన్నాడు. యోబు సంగతి అందరికీ తెలుసు. సాతాను దగ్గర పర్మిషన్ అడిగి వచ్చింది. ఎందుకంటే యోబు అంత నీతిమంతుడు ఎవరు లేరు. హల్లెలూయా. అది మీరు చదివినప్పుడు మీకు ఎంతో ఆనందంగా ఉంటుంది. యోబు వలె నేను భక్తి గలవాడినా, యోబు అంత నీతిమంతుడినా. అయితే అలాగున్నాడు కాబట్టి సైతాను పర్మిషన్ తీసుకుని వచ్చి ఆయన యొక్క కుటుంబాన్ని పాడు చేయాలని, సర్వనాశనం చేయాలని పన్నాగం పడింది. అయితే దేవుడు, యూ కెన్ డూ ఎవ్రీథింగ్ బట్ యూ షుడ్ నాట్ టచ్ హిస్ సోల్. ఆయన యొక్క ప్రాణం మాత్రం నువ్వు ముట్టకూడదన్నాడు. స్నేహితులు వచ్చి ఎందుకు నువ్వు ఇంకా దేవుడా అంటున్నావు అని ఎంతగానో ఆయన్ని నిందించారు. ఆయన భార్య కూడా వచ్చేమందండి, దేవుణ్ణి దూషించి నువ్వు చావయ్యా. భార్యలు ఇచ్చే సలహా చూడండి ఎంత భయంకరంగా ఉందో కొన్నిసార్లు. ఎందుకంటే ఆ యొక్క భయంకరమైన ఆ యొక్క శ్రమలు అనుభవించలేకుండా ఫ్రస్ట్రేషన్లో అలా చెప్తుంది. అలా చెప్పకూడదు. దేవుని బిడ్డలకి అలాంటి మాటలు రాకూడదు. ఏ పరిస్థితులు వచ్చినా విశ్వాసంలో స్థిరులుగాను వీరులుగాను ఉండాలి. ఎందుకంటే దేవునితో మనకు సన్నిహితమైన యోబు వలె ఆ విధంగా సన్నిహితమైన ఆ యొక్క సంబంధం కలిగి ఉన్నప్పుడు మనం ఆ విధంగా ఉండగలం. హల్లెలూయా. ఆ వాక్యంలో ఏమనుందంటే, దేవుని యొక్క రహస్యములు నా గుడారంలో పైగా ఉన్నాయి. యాంప్లిఫైడ్ వర్షన్లో ఏమని ఉందంటే, యాజ్ ఐ వాజ్ ఇన్ ద ప్రైమ్ ఆఫ్ మై డేస్, అంటే యూత్ కాలంలో, when the friendship and counsel of God were over my tent. దేవుని యొక్క రహస్యములు నా యొక్క గుడారముపై ఉన్నాయి అంటున్నాడు. అది యాంప్లిఫైడ్ బైబిల్లో. ఇంకొక వర్షన్లో ఏమంటుంది, కాంటెంపరీ బైబిల్లో, ఆల్ పవర్ఫుల్ గాడ్ వాజ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్.
మన క్లోజెస్ట్ ఫ్రెండ్స్ తోటే మనం సన్నిహితంగా ఉండగలం, వాళ్ళతోటే మాట్లాడతాం, ఏదైనా వాళ్ళకి మంచి చేస్తాం. ఇంక మిగిలిన వాళ్ళందరూ వేస్ట్ అనుకుంటాం. మిగిలిన వాళ్ళని అదే విధంగా మనం చూడం కదా. అలా కాదు యోబు. వెన్ గాడ్ ఈజ్ యువర్ క్లోజెస్ట్ ఫ్రెండ్, యూ కన్సిడర్ అదర్ పీపుల్ ఆల్సో ఇన్ ద సేమ్ వే. హల్లెలూయా. దేవుని బిడ్డలకి దేవుని క్యారెక్టర్ ఎప్పుడు ఉంటుంది. దేవుని క్యారెక్టర్ ఏంటండి? దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్, దేవుని ప్రేమ, దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క నీతి, దేవుని యొక్క యథార్థత. We possess all kinds of characters in our lives, in our daily life. We will not see other people down. వాళ్ళు వేరే, మనం వేరే. No. Everyone you treat the same way. Hallelujah. Do you make it anything? Do you understand me? నా తెలుగు అర్థమవుతుందండి? మంచి తెలుగు మాట్లాడలేదు కదా. ఐ హ్యావ్ టు థింక్ వెరీ కేర్ఫుల్లీ బికాస్ 50 సంవత్సరాల పైగా మెడ్రాస్లో ఉండటం వలన తెలుగు సరిగా రావట్లేదు. ఐ హ్యావ్ టు థింక్ ట్వైస్ ఐ థింక్ బిఫోర్ ఐ స్పీక్. మీరు నా వైపు చూస్తే నాకు నేను అసలు తెలుగు మాట్లాడుతున్నానా, ఏం లాంగ్వేజ్ మాట్లాడుతున్నాను అనుకుంటున్నాను. కొంచెం నవ్వండి. థ్యాంక్ యూ. సో యోబు లాగా మనము దేవునితో సన్నిహితమైన సంబంధం కలిగి ఉండాలి. అప్పుడు ఆయన యొక్క రహస్యాలు మన గుడారం పైన, మన ఇంటిపై, మన బిడ్డలపై, మన సంతానంపై ఉంటుంది. అప్పుడు ఆయన యొక్క ఆలోచనలు, ద కౌన్సిల్ ఆఫ్ గాడ్ మనకి ఇవ్వబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. కౌన్సిల్ ఎలా ఉంటుందంటే దేవుని వాక్యంలో నుండి దేవుడు మనతో మాట్లాడతాడు. ఎవ్రీ డే వీ హ్యావ్ టు మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ and spend times to hours of together in the presence of God. ఆయన సన్నిధిలో ఉన్న ఆనందం, ఆయన సన్నిధిలో మనం గడిపితే ఆయన మనకి నేర్పిస్తాడు. హల్లెలూయా. బైబిల్ చదువుతున్నప్పుడు ఆయన మనకు బోధిస్తూ ఉంటాడు. ఎలా నడవాలి, ఎలా నడవకూడదు, ఏమి చేయాలి, ఏమి చేయకూడదు. ఆయనకి ఇష్టలుగా, ఆయనకు ప్రీతికరంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ఇంకొక ఈజీ ఇంగ్లీష్ బైబిల్ ఏమనుంది, కాంటెంపరీ బైబిల్లో ఆల్ పవర్ఫుల్ వాజ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్. ఆల్ పవర్ఫుల్ గాడ్, మహాశక్తి గల దేవుడు. హీఈస్ ఆల్ పవర్ఫుల్, చాలా సర్వశక్తి గల దేవుడు. ఆయన నాకు సన్నిహితమైన స్నేహితుడు. హీఈస్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్. నేను చెప్పాను కదా, సన్నిహితమైన ఫ్రెండ్స్తో మనం ఎలా ఉంటాం? కొంచెం దూరంగా ఉన్న వాళ్ళతో ఏమంటారు, వాళ్ళు వదిలే, వాళ్ళేంట్లే, లెక్కలేదు. నో 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 నో. గాడ్స్ పీపుల్ షుడ్ ట్రీట్ ఎవ్రీబడి ఇన్ ద సేమ్ లెవెల్. హల్లెలూయా. ఎవరికైనా కష్టంగా ఉందా? ఎవరు కష్టపడలేదు అనుకుంటున్నాను. ఇంకొకటి, దేవుని యొక్క ఆలోచన ఉంటుంది, దేవుని యొక్క శక్తి మనకు దయచేస్తాడు. ఇంకొకటి మెసేజ్ బైబిల్లో, అదే యోబు 29:4లో ఉన్న ఆ వచనానికి డిఫరెంట్ వర్షన్స్ చెప్తున్నాను. దేవుని కాపుదల, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క శక్తి మన గుడారంపై మనకుంటుంది. ఇంకొకటి దేవుని యొక్క భద్రత, కాపుదల మనకుంటుంది. ఈజీ ఇంగ్లీష్లో ఐ వాజ్ స్ట్రాంగ్ అండ్ వెల్, గాడ్ వాజ్ మై ఫ్రెండ్, హీ ప్రొటెక్టెడ్ మై హోమ్ అని ఉంటుంది అదే వచనం. మెసేజ్ బైబిల్లో వెన్ గాడ్స్ ఫ్రెండ్షిప్ గ్రేస్డ్ మై హోమ్ అని ఉంటుంది. దేవుని కృప నా ఇంటిపై, నాపై ఉన్నది అని ఉంది. ఎంత మంచి ట్రాన్స్లేషన్స్ ఉంది. ఒక్కొక్క ట్రాన్స్లేషన్ ఇట్ గివ్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మీనింగ్. ఇట్ రియలీ స్ట్రెంగ్థెన్స్ అవర్ సోల్. మన యొక్క ఆత్మను బలపరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. న్యూ సెంచురీ వర్షన్లో వెన్ గాడ్స్ క్లోజ్ ఫ్రెండ్షిప్ ఇస్ దేర్ ఫర్ మీ, మై హౌస్ విల్ బి బ్లెస్డ్. నా యొక్క ఇల్లు ఆశీర్వదించబడతాడు. ఆయన యొక్క ఆశీర్వాదాలు నాకు అనుగ్రహిస్తాడు. హౌ టు మెయింటైన్ ద సీక్రెట్ ఆఫ్ గాడ్ ఇన్ మై లైఫ్.
ఏ విధంగా దేవుని యొక్క రహస్యాలు మనకు దొరుకుతాయి. దేవుని సన్నిధిలో ద ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ యూ హ్యావ్ టు స్పెండ్ టైమ్ ఇన్ గాడ్. ఆల్రెడీ చెప్పాను. యూ హ్యావ్ టు స్పెండ్ ఇన్ ప్రేయర్, డైలీ డివోషన్. ఏదో వెళ్ళిపోతున్నాం పనికి, మనకు టైం ఎక్కడుంది, ఏదో నోటుకొచ్చిన గొజ్జాన్ని తీసి గాడ్ బ్లెస్ మీ, గాడ్ ప్రొటెక్ట్ మీ, గాడ్ బీ విత్ మీ అని చెప్పుకుని పనికి వెళ్ళకూడదు. దేవుని వాక్యం చదవాలి. యూ హ్యావ్ టు మెడిటేట్ డే అండ్ నైట్. జస్ట్ లైక్ హౌ ద కౌ టేక్స్ ఎవ్రీథింగ్, all the green grass inside, and it goes and lays down one side, and it brings down little by little, and it's chews like anything. నెమరు వేస్తూ ఉంటుంది కొంచెం కొంచెం, until the food goes inside, digests, and it goes to the bloodstream, and it becomes like milk. Again it gives to us. పాలు వలె అది ఎలాగా రూపాంతరం చెంది మనకి శక్తిని ఇస్తుందో, దేవుని వాక్యం మనం ఆ విధంగా నెమరు వేసుకోవాలి. నాట్ ఓన్లీ జస్ట్ రీడింగ్, యూ హ్యావ్ టు మెడిటేట్ డే బై డే. ఎవ్రీ డే యూ హ్యావ్ టు మెడిటేట్, స్పెండ్ టైమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అప్పుడు దేవుని యొక్క రహస్యాలు, సీక్రెట్స్ ఆఫ్ గాడ్ విల్ బి రివీల్డ్ ఇన్ అవర్ లైఫ్స్. హల్లెలూయా. సో యూ హ్యావ్ టు, మనము దేవునికి ప్రీతికరంగా ఉండాలి. మనం ప్రీతికరంగా ఉండాలంటే దేవునికి ఇష్టానుసారమైన బిడ్డల వలె మనం జీవించాలి. ఆయన చిత్తమునకు తగిన వారంగా మన జీవితంలో మనం దిద్దుబాటు చేసుకోవాలి. విశ్వాసంలో స్థిరపడాలి. దేవుని వాగ్దానములు సంపూర్ణంగా నమ్మాలి. ఆయన రాకడ కొరకు ఎదురు చూడాలి. ఇవన్నీ మనకి ఎక్కడ దొరుకుతాయండి? దేవుని సన్నిధికి వచ్చి పాస్టర్ గారు ద్వారా దేవుని వాక్యం ఇక్కడ వెత్తబడుతుంటే అది రాసుకోవాలి, ఇంటికి తీసుకెళ్ళాలి, దానిని నెమరు వేయాలి, చదవాలి, ధ్యానించాలి, మన జీవితంలో ఆ అభ్యాసం చేసుకోవాలి. దేవుడు త్వరగా రానన్నాడు. ఆయన రాకడ ఎంతో సమీపంగా ఉంది. మనము ఇతరులకు దేవుడు మనకిచ్చిన రక్షణను మనమే భద్రంగా కాపాడుకుంటే కాదు, కానీ ఇతరులకు మనం ఆశీర్వాదకరంగా ఉండాలి. అందుకే గాడ్ హ్యాస్ ఎ పర్పస్ టు బ్రింగ్ అస్ టు దిస్ వరల్డ్. ఈ లోకానికి దేవుడు మనల్ని ఎందుకు తెచ్చాడు? ఆయన చిత్తము నెరవేర్చాలి. మనము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. మనము ఆయన రాజ్యానికి వారసులుగా ఉండటమే కాకుండా ఇతరులను ఆయన రాజ్యానికి వారసులుగా చేయాలి. యూ హ్యావ్ టు ప్రొక్లెయిమ్ ద గాస్పుల్. మొదట స్త్రీ ఎవరండి? సమరయ స్త్రీ. మొట్టమొదట షీ ప్రొక్లెయిమ్. యేసయ్య నీటి బావి దగ్గరకు దాహానికి నీళ్ళకి వచ్చినప్పుడు సమరయ స్త్రీ వచ్చింది కదా, కుండను చేతి పట్టుకొని నీళ్లు చేదుకుంటానికి. అయితే యేసయ్య తెలియకుండా తను నీళ్లు చేదుకుంటా వచ్చింది. అయితే యేసయ్య దాహానికి నీళ్ళు అడిగినప్పుడు, నువ్వు నన్ను దాహానికి నీళ్ళు అడుగుతున్నావు, నువ్వు యూదుడవు, సమరయులతో సాంగత్యము చేయలేరు, మీరెందుకు నన్ను అడుగుతున్నారన్నప్పుడు, నేను ఎవరినో నీకు తెలిస్తే నేను నీకు నిత్య జీవాన్ని ఇస్తాను. సాధారణమైన వాటర్ కాదు, నీ యొక్క దాహానికి దప్పిగా మాత్రం కాదు, కానీ నిత్య జీవాన్ని, జలాలు నేను ఇస్తానని దేవుడు చెప్పాడు. ఆయన నువ్వు మా ఆది పితరుల కంటే గొప్పవాడువా అంటుంది. నేను ఎవరో తెలిస్తే నువ్వు అలా చెప్పావు. అప్పుడు నీ పెనిమిటిని తీసుకురా అన్నాడు దేవుడు. నాకు లేడని చెప్తే నువ్వు నిజం చెప్పావు, నీకు 5 పెనిమిట్లు అని ఆవిడ బ్రతుకంతా బయట పెట్టాడు యేసయ్య. మన జీవితాలన్నీ తెల్లగా తెలుసుకున్న ఒకే ఒక స్నేహితుడు మన యేసయ్య. ఆయన ప్రతి నిత్యము మన జీవితాల్ని పరిశీలిస్తూ ఉంటాడు. మనం ఏం చేస్తున్నాము, ఏ త్రోవలో వెళ్తున్నాము, మన బ్రతుకు ఎలాగుంది, మన జీవిత సమస్య ఎలా ఉంది. హీ వాంట్స్ టు రివైవ్ అస్, రెస్టోర్ అస్, రిఫ్రెష్ అస్, రీబిల్డ్ అస్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. గ్రేస్ జనరేషన్ చర్చ్ అంటే చక్కగా స్తుతి పాటలు, ఆనందం, ఆరాధన మాత్రమే కాదు, దేవుని వాక్యం వస్తుంటే అది మన హృదయానికి ఆనందమైనట్లు ఆయన యొక్క సంతోషం, ఆయన యొక్క సమాధానం, ఆయన యొక్క ఆనందం పొంగి పొరలాలి మన జీవితంలో. హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలు
అని ఇతరులు మనల్ని గ్రహించాలి. హౌ విల్ దే రికగ్నైజ్ అస్? బికాస్ ఆఫ్ అవర్ క్యారెక్టర్. వీ హ్యావ్ టు రిఫ్లెక్ట్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క గుణ లక్షణాలని మనము ఇతరులకు ప్రతిబింబ చేయాలంటే ఆయన యొక్క సన్నిధిలో మనం గడపాలి. హీ విల్ చేంజ్ అవర్ ఎంటైర్ క్యారెక్టర్. అప్పుడు ఏం చేసిందండి సమరయ స్త్రీ? when Jesus revealed himself that he is the Son of God. ఓ నీవు రానయ్యన్న మెస్సయ్యావు నీవేనా అని అడుగుతుంది. అవును అని తెలిసినప్పుడు తన కుండను అక్కడ పెట్టి she went to the village and called each and everyone, come and see the Messiah, the one who revealed about my life is the Messiah. come అని అందరిని పిలుచుకొచ్చింది. అదేవిధంగా గ్రేస్ జనరేషన్ చర్చ్, దేవుడు మీకు ఇచ్చిన రక్షణను మీతో మీరు తృప్తిపడి ఉండకూడదు. యూ హ్యావ్ టు షేర్ ద గాస్పుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ in this town, in this area where you are living. God just didn't bring you to be a blessing for you and for your family. God brought you for a purpose. He wants to use you as a blessing to so many people around your place. అనేకులకు ఆశీర్వాదకరమైన పాత్రలుగా మిమ్మల్ని చేయాలనే దేవుని ఉద్దేశం. సో దేవుడు మీకు ఇచ్చిన రక్షణను ప్రతి ఒక్కరూ వెళ్ళి సమరయ స్త్రీ వలె దేవుని కొరకు వాడబడాలి. ఇక్కడ జరిగే బైబిల్ స్టడీ, ఇక్కడ అందించబడిన వాక్యాలు అన్నిటికీ మీరు హాజరవ్వాలి. సో దట్ దేవుని యొక్క రహస్యాలు ఆయన హీ విల్ రివీల్ హిస్ సీక్రెట్స్ అబౌట్ హిస్ కమింగ్ అండ్ హీ విల్ మేక్ యూ టు గెట్ రెడీ ఫర్ హిస్ కమింగ్. దేవుడు ఆయన యొక్క సంఘం కొరకు రానన్నాడు. ఆయన సంఘం పరిశుద్ధంగా ఉండాలి, నీతిగా ఉండాలి. హల్లెలూయా. మనం ఆయత్తంగా ఉన్నామా? మనం ఇతరులను ఆయత్తపరుద్దామా? దేవుడు మేము అందరినీ దీవించును గాక. God bless you. ఎంతో మంచి అద్భుతమైన వాక్యం చెప్పారండి. మరొకసారి ఆంటీ గారికి చప్పట్లు కొడదాం. దేవుని యొక్క మర్మములు, ఆయన రహస్యములు ఏ విధంగా తెలుసుకోవాలి, వాక్యం నెమరవేటు ద్వారా, యోబు జీవితం ద్వారా, సమరయ స్త్రీ జీవితం ద్వారా ఎంతో అద్భుతంగా చెప్పారంటే గ్రేస్ జనరేషన్ తరపున మీకు హృదయ వందనాలు చెల్లించుకుంటున్నాం. మనం ఈ కానుకలు సమర్పించిన సమయంకి వచ్చానండి. ఆ వాలంటీర్స్ బకెట్స్ పాస్ చేయండి ప్లీజ్. కానుకల గురించి ఆఫరింగ్ ప్రేయర్ సిస్టర్ క్యారెన్ దాసరి గారు చేయాలండి. ప్లీజ్ ఇన్వైట్ సిస్టర్ క్యారెన్ దాసరి గారు టు రీడ్ ద వర్డ్ అండ్ ప్రేయర్. దాని తర్వాత కానుకలు సమర్పించగా బ్రదర్ దయానంద్ రేచర్ల గారు వచ్చి ప్రత్యేకమైన పాట పాడతారు. ఆచర్ల దయానంద్ ఆచర్ల గారు. Let's pray. Our gracious Heavenly Father, Lord, we thank and praise you, Lord, for giving us this opportunity to gather here as one church family, Lord. We thank you for bringing us here to your presence, to praise you, to worship you, Lord. We thank you so much, Lord, for exhorting us with your word. We thank you, Father, for Auntie, Lord, who shared, Lord, a powerful message. Lord, help us to meditate on your word day and night so that your secret counsel may rest upon us, Lord, as a tent. Lord, even as we come to the time of giving, Lord, we thank and praise you, Lord. We come to you with our hearts filled with gratitude, Lord, for the abundant blessings that you have showered upon each one of us. Lord, even as we give, Lord Jesus, we pray that you bless and help each one of us to give cheerfully. And we pray that these offerings would be used for our edification and also for the expansion of your kingdom. We commit the rest of the service also into your loving hands, Lord. For all this we pray with thanksgiving in Jesus' precious name. Amen. Praise Lord Church. So,
ప్రత్యేకమైన పాట మా డాడీతో కలిసి పాడుతున్నందుకు నాకు దేవుడు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, అవకాశం ఇచ్చిన పాస్టర్స్కి బట్టి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మరి ఈ సాంగ్ మలయాళంలో యేసువే నాదా అనే సాంగ్ మా అన్న వర్షిప్ లీడర్ పాస్టర్ జోయల్ రాచర్ల తను ట్రాన్స్లేట్ చేసిన సాంగ్ మా డాడీ నేను పాడడం, ఇట్స్ అ గ్రేట్ ప్రివిలేజ్. దట్స్ వాట్ ఐ ఫీల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. యేసువే నాదా నిన్నే నేను ఆరాధింతును స్తుతింతును. యేసు నా నాదా నిన్నే నేను ఆరాధింతును స్తుతింతును. మోకాలలోతు కాదు, నడుము వరకు కాదు, నిండా నీ ఆత్మతో నన్ను నింపుము. మోకాలలోతు కాదు, నడుము వరకు కాదు, నిండా నీ ఆత్మతో నన్ను నింపుము. నీ ప్రేమ ఎంతో గొప్పది, నీ ప్రేమ ఎంత ఎత్తైనది, నీ ప్రేమ ఎంత లోతైనది నిన్ను చాటించుటకు. నీ ప్రేమ ఎంతో గొప్పది, నీ ప్రేమ ఎంత ఎత్తైనది, నీ ప్రేమ ఎంత లోతైనది నిన్ను చాటించుటకు. మోకాలలోతు కాదు, నడుము వరకు కాదు, నిండా నీ ఆత్మతో నన్ను నింపుము. మోకాలలోతు కాదు, నడుము వరకు కాదు, నిండా నీ ఆత్మతో నన్ను నింపుము. నింపుము నీ అగ్నితో, నింపుము నీ శక్తితో, నింపుము నీ జీవము నిన్ను చాటించుటకు. నింపుము నీ అగ్నితో, నింపుము నీ శక్తితో, నింపుము నీ జీవము నిన్ను చాటించుటకు. మోకాలలోతు కాదు, నడుము వరకు కాదు, నిండా నీ ఆత్మతో నన్ను నింపుము. మోకాలలోతు కాదు, నడుము వరకు కాదు, నిండా నీ ఆత్మతో నన్ను నింపుము. యేసు నా నాదా నిన్నే నేను ఆరాధింతును స్తుతింతును. 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 మోకాలలోతు కాదు, నడుము వరకు కాదు, నిండా నీ ఆత్మతో నన్ను నింపుము. మోకాలలోతు కాదు, నడుము వరకు కాదు, నిండా నీ ఆత్మతో నన్ను నింపుము.
Hallelujah. Thank you, Jesus. Praise the Lord. ప్రైజ్ లార్డ్ చర్చ్. గుడ్ మార్నింగ్. ఎంతో శ్రేష్టమైన వర్తమానం మనం విన్నాము. శ్రీమతి పాస్టర్ ఫీబీ జోసెఫ్ గారు దేవుని బలమైన వాక్యం మనకి అందించారు. దేవుని యొక్క వాక్యము వెలుగులో ఉన్న ఆశీర్వాదములు మనం నేర్చుకున్నాం. ప్రైజ్ లార్డ్. ఒకసారి చప్పలు కొట్టేసాను, మహింపడదామా ప్రియులారా? ప్రైజ్ లార్డ్. దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు. ప్రైజ్ లార్డ్. ఐ వాంట్ టు గ్రీట్ ఆల్ ఆఫ్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. దేవుడు మంచివాడు. ఆమేన్. దేవుని వాక్యంలోకి వెళ్దాం ప్రియులారా. లెట్ us open the book of Numbers chapter 13. Reading from chapter 13 verse 1 and 2. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నేను ఇశ్రాయేలీలకు ఇచ్చుచున్న కానాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుష్యులను పంపుము. వారి పితరుల గోత్రములో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుష్యుని మీరు పంపవలెను. దేవుడు మోషేకు మరి ఆయన తన ప్రజలకు వాగ్దానం చేసిన కానాను దేశము అనగా పాలు తేనెలు ప్రవహించు కానాను దేశం సంచరించి వచ్చుటకు దేవుడు మరి ఒక్కొక్క గోత్రం నుండి ఒక్కొక్కరిని పంపించమన్నట్టుగా, నాయకులను పంపించమన్నట్టుగా మనం చూస్తున్నాం. మనందరికీ కూడా మరి జరిగిన ఈ యొక్క సిచ్యువేషన్ తెలుసు. ఈ సిచ్యువేషన్లో మనము టాడ్లర్ మినిస్ట్రీ, ఇన్ఫెంట్ మినిస్ట్రీ అంతా ఉంది. పిల్లలు, పేరెంట్స్ ప్లీజ్ యూటిలైజ్ ద మినిస్ట్రీస్. వీఆర్ trying to help you to relax in the church. So please cooperate so that others can enjoy the service along with you. కాబట్టి 12 గోత్రాల్లో నుంచి కూడా మరి ఒక్కొక్కరిని పంపించి వారు సర్వే చేసి వచ్చి కానాను దేశంలోనికి వెళ్ళి చక్కగా మరి అక్కడ ఉన్న ఎలా ఉంది ప్రదేశం, ఏంటి అక్కడ మనుషులు ఎలా ఉన్నారు, వారి జీవిత విధానం ఏంటి, వారు ఏ ఫుడ్ తింటున్నారు, వారి హౌసెస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా చూసినామని స్పైస్ని పంపించమని దేవుడే చెప్పాడు. సో అసలు దేవుడు ఇస్తున్న మాటలు అసలు ఆల్రెడీ దేవుడు ప్రామిస్ చేశాడు కదా. ఆమేన్. ఇస్తానని ప్రామిస్ చేశాడు. మరలా దేవుడు ఈ ఈ ఈ స్పెషల్ ఈ ప్రాసెస్ ఎందుకు మళ్ళీ ఇచ్చాడు? ఎందుకంటే కొంచెం టైం లేట్ అయ్యేసరికి పీపుల్లో ఫెయిత్ అనేది తగ్గుతుంది. అలాగే నీ లీడర్షిప్లో ఎవరిలో ఎంత విశ్వాసం ఉంది, ఎవరిలో ఎలాంటి ఒక ప్రార్థనా జీవితం ఉంది, నేను చూచినట్టు వారు చూస్తున్నారా, నేను విన్నట్టు వారు వింటున్నారా, నేను చెప్పిన మాట అలా వారు గుర్తుందా లేదా? 12 మంది వెళ్ళారు, మనందరికీ తెలుసు. 12 మందిలో ఎంతమంది బ్యాడ్ రిపోర్ట్ తీసుకొచ్చారు? 10 మంది బ్యాడ్ రిపోర్ట్ తీసుకొచ్చారు. అంటే వారు ఏమాత్రం కూడా దేవుని అభయహస్తం మనకు తోడుగా ఉంది, దేవుడు వాగ్దానం చేశాడని చెప్పి విశ్వాసంతో వెళ్ళిన వారు కాదు. కానీ ఏదోలే చూసొద్దాం, వంతుకు ఒక గొంతేసొద్దాం అన్నట్టుగా చూసి వచ్చేసారు. కానీ ఇద్దరు మాత్రం ఏం చేశారండి? ఏం తీసుకొచ్చారు? పాజిటివ్ మంచి రిపోర్ట్ తీసుకుని వచ్చారు. అక్కడ మంచి ఆహారం ఉంది, ఆ ప్రదేశం చాలా బాగుంది, మనుషులు బలమైన వారు, కానీ దేవుడు మనకు ఆ ప్రాంతాన్ని ఇస్తాడు అని చెప్పారు. ఆమేన్. అయితే వారు ఎన్ని రోజులు చూసి వచ్చారండి? 40 days కదా. గమనించండి, దేవుడు మనకి ఏదైనా ఇస్తాను అని చెప్పినప్పుడు దేవుడు తప్పకుండా ఇస్తాడు. దేవుడు ఆల్రెడీ చెప్పేశాడు. కానీ నీవు నేను ఏం చేయాలంటే, మనం ఏం చేయాలండి? దేవుడు అమెరికా పంపిస్తా అన్నప్పుడు అమెరికా పంపించేస్తాడు కదా అని చెప్పి మనం వేసాకు వెళ్ళలేం డైరెక్ట్గా. మరి ఇంజనీరింగ్ సర్టిఫికేట్ ఉండాలి, మాస్టర్స్ కంప్లీట్ చేసింది ఇది ఉండాలి, కావాల్సిన మరి ఇవన్నీ కూడా మాస్టర్స్ కోసం కావాల్సిన బ్యాంక్ స్టేట్మెంట్స్ కానీ అవన్నీ తీసుకువెళ్తే మనకి మాస్టర్స్లో అడ్మిషన్ రావడానికి అవకాశం ఉంటుంది. మనం చేయాల్సిన ప్రయత్నం మనం చేయకుండా దేవుడు వాగ్దానం ఇచ్చాడంటే ఏ పని జరగదు. విదేశాలు రాలేము, మ్యారేజ్లు చేసుకోలేము, పిల్లల్ని కనలేము, ఏ మాత్రం కూడా జాబ్స్ చేసుకోలేము, ఏ పని ముందుకు వెళ్ళదు. ఇండియాలో కూడా ఏ పని కూడా ముందుకు వెళ్ళదు. ఎందుకు అంటే ప్రియులరా, దేవుడు చెప్తాడు కానీ పని చేయాల్సింది ఎవరు?
ప్రయత్నం చేయాల్సింది ఎవరు? మనము అనండి. గట్టిగా అన్నారా కొంచెం? మనం ప్రయత్నం చేయిందే దేవుడు ఏ పని కూడా చేయడానికి ఆయన డోర్స్ తెరుస్తాడు. మనం నడవాలి కదా డోర్లో నుంచి. ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు పిల్లరా అద్భుతంగా వారు చూశారు. ఇక్కడ 13వ అధ్యాయంలో మనం చూస్తే వారు ఆ ప్రాంతానికి 13వ అధ్యాయం Numbers chapter 13 verse 23 చూద్దాం. వారు ఎష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండెతో ఇద్దరు మోసిరి. అంటే ఆ యొక్క ద్రాక్ష కొమ్మను కోసి దండెలో ఇద్దరు మోసిరి. అంత పెద్ద ద్రాక్ష చెట్టు కొమ్మ, విస్తారమైన ఫలాలు, సో మచ్ ఆఫ్ అబండెన్స్, సో మచ్ ఆఫ్ ఫ్రూట్. ఆ దేశంలో ఫ్రూట్ ఉంది కానీ రూట్ లేదు. వెళ్ళే రూట్ చాలా కష్టం. చాలాసార్లు మనం చూస్తాము, మరి ఏదైనా ఒక ప్రదేశంలో సమృద్ధిగా పంటలు పండుతాయి, సమృద్ధిగా దేశంలో డాలర్ల విలువ మన భారతదేశంలో ఎక్కువ, పలానా ఆస్ట్రేలియా వెళ్తే మన లైఫ్ బాగుంటుంది, యూకే వెళ్తే మన లైఫ్ బాగుంటుంది, యుఎస్ వెళ్తే బాగుంటుంది, లేకపోతే ఇండియాలోనే ఇక్కడ హైదరాబాద్లో వైజాగ్లో మంచి మంచి ఐటీ జాబ్స్ కానీ డాక్టర్స్ కానీ సర్జన్స్ కానీ జాబ్స్ చేసుకుంటే, మరి వేరే ఫీల్డ్లోకి వెళ్తే బిజినెస్ చేస్తే మరి మంచిగా బాగుంటుందని చెప్పి చాలా ఫ్రూట్ఫుల్నెస్ కోసం మనం ఎదురు చూస్తాం. ఏ బిజినెస్లోకి వెళ్తే బాగుంటుంది, ఏ యూనివర్సిటీలో జాయిన్ చేస్తే బాగుంటుంది అని చెప్పి వి ఆల్ లుక్ ఫర్ ద ఫ్రూట్. అక్కడ బాగుంటుంది. ఈ ఎష్కోలు అనే ప్రదేశంలో కూడా వచ్చినప్పుడు ఆ ప్రదేశము చాలా అద్భుతమైన ప్రదేశము. ద వ్యాలీ ఆఫ్ ఎష్కోల్ ఈజ్ ఎ ప్లేస్ ఫర్ ద జర్నీ ఆఫ్ ఇజ్రాయలైట్స్ టు ఎంటర్ ఇన్ టు ద ప్రామిస్ ల్యాండ్. ఇట్ రిప్రజెంట్స్ బోత్ ద అబండెన్స్ అండ్ ద ఛాలెంజ్ బిహైండ్ ఇట్. ఆ జర్నీలో, ఆ ప్రదేశంలో ఈ ఎష్కోలు అనే ప్రదేశము చాలా చాలా అద్భుతమైన ప్రదేశము. అక్కడ అది దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే ఇట్ రిప్రజెంట్స్ అబౌట్ ద అబండెన్స్ అండ్ ఆల్సో ద ఛాలెంజ్. ఎక్కడైతే అబండెన్స్ ఉంటుందో అక్కడ ఛాలెంజ్ లేకుండా ఏది కూడా రాదు. సమృద్ధి కలిగిన ప్రదేశాన్ని వెళ్ళాలంటే దాంతో పాటు అనేక సవాళ్ళను ఎదుర్కొంటావు. చెట్లు ఉన్న ఫలముల మీద రాళ్ళు ఎక్కువగా పడతాయి అన్నట్టుగా కూడా మనం ఎక్కడికైతే మనం పయనిస్తామో ఆ ప్రదేశంలో చాలా చాలా భయంకరమైన వ్యక్తులు ఉన్నారు. ఆ ప్రదేశానికి వెళ్ళి ఆ ప్రాంతాన్ని జయించాలంటే రాక్షసుల వంటి మనుషులు కూడా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే మొదటగా పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారిని పంపిస్తానని చెప్పాడు. ఆమేన్. నీ జీవితంలో కూడా ఇంకా నీకు జాబ్ బహుశా రాలేదేమో, ఇంకా మ్యారేజ్ కాలేదేమో, ఇంకా నీ పేరోల్ రన్ అవడం స్టార్ట్ కాలేదేమో, ఇంకా నీ డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వలేదేమో. గాడ్ హెస్ ప్రామిస్డ్ యూ ఏ మిల్క్ అండ్ హనీ ఫ్లోయింగ్ సిచ్యువేషన్ ఇన్ యువర్ లైఫ్, అబండెంట్ సిచ్యువేషన్, పాలు తేనెలు ప్రవహించే సిచ్యువేషన్ ఇచ్చాడు. కానీ అది ఇంకా నీ పట్ల నెరవేరలేదంటే నువ్వు గమనించి చేయాల్సింది ఏంటంటే యూ హ్యావ్ టు క్లెయిమ్ దట్ ప్రామిస్ ఆఫ్ గాడ్స్ అబండెన్స్. దేవుడిచ్చిన సమృద్ధి కలిగిన ఆ యొక్క వాగ్దానాన్ని నువ్వు క్లెయిమ్ చేయాలి. ఎప్పుడైతే నువ్వు క్లెయిమ్ చేయడం ఆపేస్తావో నీ జీవితంలో వీక్ అయిపోతావు బిడ్డ. కాబట్టి ఇక్కడ మనం చూస్తుంటే దెన్ దే కేమ్ టు ద వ్యాలీ ఆఫ్ ఎష్కోల్ అండ్ దే కట్ డౌన్ ఏ బ్రాంచ్ విత్ వన్ క్లస్టర్ ఆఫ్ గ్రేప్స్. దే క్యారీడ్ ఇట్ బిట్వీన్ టూ ఆఫ్ దెమ్ ఆన్ ఏ పోల్. Numbers chapter 13 verse 23. ఆ ప్లేస్ ఆఫ్ అబండెన్స్కి వచ్చారు. అదే దట్ ల్యాండ్ వాజ్ ఎగ్జాక్ట్లీ యాజ్ గాడ్ ప్రామిస్డ్. దేవుడు ఏదైతే చెప్పాడో ఎగ్జాక్ట్గా ఆయన మాట ప్రకారంగా ఎష్కోల్ ప్లేస్కి వచ్చినప్పుడు వారికి అర్థమైపోయింది ఇదే ఆ ప్రదేశం, ఇదే ఆ సమర్. కొన్నిసార్లు పేతురికి మరి యేసయ్య చెప్పాడు నువ్వు లోతుగా వెళ్ళి వలవే అంటే విస్తారమైన చేపలు. ఆ చేపలు రాసి చూసి అతనిలో ఉన్న మరి పాపం జ్ఞాపకం వచ్చింది. నేను పాపాత్ముడినయ్యా అంటే దేవుని ఆశీర్వాదము, దేవుని సమృద్ధి, గాడ్స్ అబండెన్స్ చూసినప్పుడు మనలో ఉన్న అయోగ్యత దేవుడు గుర్తు చేస్తాడు. ప్రభా నాకా ప్రభా నువ్వు ఎంత మంచి హోదా ఇచ్చు, నాకా ప్రభా నా పరిస్థితిని బట్ట ప్రభా నువ్వు నాకు ఎంత జాబ్ ఇచ్చావు, ఎంత అబండెన్స్ ఇచ్చావు, ఎంత చేపలు రాసి నాకా ప్రభా అని చెప్పి పేతురు ఎంతగా ఆశ్చర్యపడ్డాడు. ఇక్కడ కూడా ఈ సిచ్యువేషన్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది. ఏంటంటే దేవుని గొప్పతనాన్ని చూసి కూడా వారికి ప్రవేశించే ఆ పరిశుద్ధత, విశ్వాసం లేదు. చూడండి, ఎప్పుడైతే మానవుని హృదయంలో పరిశుద్ధత ఉండదో ఫెయిత్ స్టాప్స్ వర్కింగ్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ హోలీనెస్ ఇన్ యువర్ హార్ట్, ఫెయిత్ stops working because everything you look is evil.
everything you look is politics. Everything you see is all about book knowledge or something that you hear from your friends or you read from newspapers. But it's not from God. కానీ పరిశుద్ధత కలిగిన ఉన్నప్పుడు మరి పరిశుద్ధ గ్రంథంలో అనేకులు వారికి పెద్ద నాలెడ్జ్ లేకపోవచ్చు, వారికి పెద్ద పలుకుబడి లేకపోవచ్చు. ఎస్తేర్ అయితే తన సొంత ఐడెంటిటీనే చెప్పుకోలేకుండా రాజగృహంలో నివాసం చేస్తుంది. వాట్ ఎ పూర్ ఉమెన్ షీ వాజ్. తాను ఎవరో కూడా చెప్పుకోకుండా రాణిగా ఆమె సంసారం చేసేస్తుంది. అంత పరిస్థితిలో ఆమె జీవితం నడిపించబడుతుంది. మనం కూడా కొన్నిసార్లు మన బోట్లో అలాంటి సిచ్యువేషన్స్ ఉంటూ ఉంటాయి. మన జాబ్స్లో, మన కెరియర్లో, మన క్యారెక్టర్లో, మన టెస్టిమనీలో కొన్ని ఇన్సెక్యూరిటీస్ మనం ఫేస్ చేస్తూ ఉంటాం. అలాంటి టైంలో ఒకనొక టైం వస్తుంది, దట్స్ వేర్ వీ హ్యావ్ టు కమ్ అవుట్ అండ్ షో అప్. ఐ యామ్ ద లివింగ్ చైల్డ్ ఆఫ్ గాడ్. నేను యూదురాలును, నా యొక్క వంశము ఈ రీతిగా నశించిపోతుంది. మొర్దెకైతే చెప్తుంది, నేను నశించెదను కానీ నేను మాత్రం మౌనముగా ఉండను. పరిశుద్ధత నీలో ఛాలెంజ్ చేస్తుంది, నీలో రోషం పుట్టిస్తుంది. నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే, నీవు యొక్క మరి ఈ రీతిగా నువ్వు జీవించాలి. నువ్వు దేవుని బిడ్డవైతే లోకంతో రాజీ పడకూడదు అని దేవుని వాక్యం సెలవేస్తుంది. 12 వికెట్స్లో 10 వికెట్స్ ఏమండి ఏమైపోయారండి? ఏమవుతారండి? డక్ అవుట్ ఏదో అంటారు కదా క్రికెట్లో. చెప్పండారా? హలో, జస్ట్ సింపుల్గా అవుట్ అయిపోయారు. చూడడానికి చాలా బాగున్నారు వీళ్ళు, లీడర్స్ వీళ్ళు. 12 గోత్రాల్లో 10 గోత్రాలకు వీరు ప్రతినిధులు, కానీ వెళ్ళొచ్చి సింపుల్గా రన్అవుట్ అయిపోయారు. మన జీవితంలో కూడా చాలాసార్లు మనం చాలా విషయాల్లో గొప్ప గొప్ప విజయాలు పొందుకోవచ్చు, కానీ సింపుల్ థింగ్స్లో దేవా నా ఎదుటిన్న జర్నీ చాలా కష్టం, ఒక్కొక్క రోజు నాకు ఒక్కొక్క గండోలే గడుస్తుంది, ఒక్కొక్క పూట. చూడండి, మరి ఇండియా నుంచి ఎంతో ఆశతో మరి స్టూడెంట్స్ అందరూ వస్తున్నారు. కళ్ళు మూసి తెరిసేలోపు మాస్టర్స్ అయిపోతుంది. 2 సంవత్సరాల లోపు మాస్టర్స్ అయిపోతుందా అవ్వట్లేదా? చెప్పండి నాన్న, అయిపోతుందా లేదా? మాస్టర్స్ అయ్యాక జాబ్స్ ఉన్నాయండి? ఈ దేశంలో ఎన్నో ఆశలు పెట్టుకుని, ఎన్నో లోన్స్ తీసుకుని, ఎంతో కష్టపడి, ఎన్నో డ్రీమ్స్ తోటి ఈ దేశానికి వచ్చాక జాబ్స్ లేవు. గవర్నమెంట్ హెల్ప్ చేయట్లేదు, తీసుకువచ్చిన వారు హెల్ప్ చేయట్లేదు. ఆర్ఫన్స్ లాగా అయిపోతుంది సిచ్యువేషన్. కొన్నిసార్లు స్ట్రెస్ గుండా వెళ్ళిపోతున్నారు. రీసెంట్గా న్యూస్లో జాబ్స్ లేక మన పిల్లలు చేస్తున్న పనులు వింటే గుండె పగిలి చచ్చేటంత బాధేస్తుంది. జాబ్స్ లేక ఒళ్ళమ్ముకుంటున్నారండి, తినడానికి లేక. గవర్నమెంట్ హెల్ప్ చేయట్లేదు. ఇండియా వాళ్ళేమో అక్కడ వీసాస్ ఇవ్వడం ఆప్ చేయడం లేదు, ఏమీ లేదు. ఇక్కడికి వచ్చాక పరిస్థితి దారుణం అయిపోతుంది. గ్యాస్ స్టేషన్స్లో పనిచేసి చనిపోతున్నారు. రకరకాలుగా ఏది ఉంటే అది, ఎలాగైతే అలాగ, ఎలా పడితే అలాగా, డబ్బు కోసం ఏ దారి అయినా, ఎలాంటి పరిస్థితి అయినా, ఎంత నీచమైన పని అయినా చేయడానికి ఒక బానిసత్వపు మైండ్ సెట్లోనికి వెళ్ళిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. విశ్వాసంగా ఇదే ఈ యొక్క 40 days వీరు ఎలాగైతే వెళ్ళి చూసారో ఆ దేశంలో, మరి ఎలాంటి యోగ్యత లేదు, ఎలాంటి మరి ఛాన్స్ లేదు. 10 మంది పడిపోయారు. బిడ్డ, నువ్వు పడిపోయిన స్థితిలో ఉండకూడదు. ఏమైనా సరే దేవుడికి ఇచ్చిన వాగ్దానంలో దేవుడు నీ కొరకు ద్రాక్ష గడలు, నీ కొరకు ఒలివ ఫలాలు, నీ కొరకు పాలు తేనె ప్రవహించే దేశంలో నీకు వాగ్దానం ఇచ్చాడంటే మిగతా 10 మంది రాజీ పడినట్టుగా నువ్వు భయపడొద్దు, నువ్వు దిగులు పడొద్దు. దేవుడు నీ కొరకు జాబ్ క్రియేట్ చేస్తాడు, పార్ట్ టైం జాబ్ క్రియేట్ చేస్తాడు. నీకు దేవుడు ఒక డిమాండ్ ఇస్తాడు, నీ పక్షంగా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. జోయల్ వచ్చాడు ఈరోజు. జోయల్ జాబ్ వచ్చి వెళ్ళిపోతున్నాడు, రాలే కదా? జోయల్ మన థర్స్డే నైట్ ఒక బర్త్డే థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ జరుగుతుంటే కార్ పార్కింగ్లో మాట్లాడుతూ హీ వాజ్ వీపింగ్ లిటరల్లీ. స్టీఫెన్ పాల్ గారు కారు ఎక్కుతుంటే, ఏంటమ్మా అబ్బా ఏడుస్తుండే ఏంటమ్మా అంటే టెస్టిమనీ చెప్తున్నాడండి. ఏంటంటే అంటే, పాస్టర్ గారు నేను జాబ్ లేకుండా నలిగిపోతున్న టైంలో మీరు నాకు ప్రార్థించి ఒక మాట చెప్పారు, యూ విల్ బీ ఆన్ డిమాండ్ అని చెప్పారు. ఆ రోజు నుంచి ద వే ఐ లుక్ ఎట్ మై సెల్ఫ్ హెస్ చేంజ్డ్. నువ్వు ఏ దేశంలో ఉన్నా, నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా, దేవుని చేత నువ్వు పిలువబడ్డావంటే బిడ్డ గమనించు, యూ విల్ బీ ఆన్ డిమాండ్. నీలో లేనిది, యోగ్యం కానిది, అసాధ్యమైనది,
అది పరిశుద్ధత నువ్వు కలిగి ఉన్నప్పుడు, దేవుని కొరకు రగిలించబడుతున్నప్పుడు, నీలో విశ్వాసానికి నీ పరిశుద్ధత ఇట్ విల్ ఫ్యూయల్ యువర్ ఫెయిత్. గట్టిగా చెప్పకూడదు, దేవుని మహిమపరచండి. యూ విల్ బి ఆన్ డిమాండ్ అని చెప్పారు పాస్టర్. ఎవ్రీ డే నేను లెగసీ, నేను ఆ ప్రాఫెసీని జోయల్, యూ విల్ బి ఆన్ డిమాండ్, యూ విల్ బి ఆన్ డిమాండ్. ఆ రోజు నుంచి నాకు జాబ్ లోట్లేదు, కొన్ని మంత్స్ జాబ్ అయిపోయింది, మరలా అద్భుతంగా నేను ఎక్స్పెక్ట్ చేయని టైంలో నాకు జాబ్ వచ్చింది, నేను 2 daysలో వెళ్ళిపోతాను పాస్టర్. హీ వాజ్ లిటరల్లీ వీపింగ్ ఇన్ ద పార్కింగ్ లాట్. బిడ్డలారా, మిగతా 10 మంది లేక మీరు పడిపోవద్దు. ఈ మెసేజ్ వింటున్న బిడ్డలు రాజీ పడొద్దు, తప్పు పనులు చేయొద్దు, అడ్డదారిలోకి వెళ్ళొద్దు. ఎవరైనా ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తే, జాబ్స్లో హెల్ప్ చేస్తే, ఏదైనా ఉద్యోగాలు ఇస్తే తీసుకోండి, ఐటీల్లోకి వెళ్ళండి, వాళ్ళు నేర్పిస్తే నేర్చుకోండి. అలా నేను చెప్పడం లేదు, వద్దని చెప్పడం లేదు, నేర్చుకోండి, పని నేర్చుకుని చేయండి. కానీ వేరే అడ్డదారిలోకి వెళ్ళొద్దు. మనం న్యూస్లో వింటున్నట్టుగా మీరు చేయొద్దు, జాగ్రత్తగా చేసుకోండి. ఇట్స్ ఎ హ్యూజ్ ఛాలెంజ్. దేవుని సేవకునిగా, ఒక ప్రవచనాత్మకంగా మీ జీవితంలో కాయమంటే ప్రాఫెసీ ఇన్ యువర్ లైఫ్, యూ షల్ బి ఆన్ డిమాండ్. నీవు గిరాకీ కలిగి ఉంటావు. నేను చూసినప్పుడు ఎస్, యోసేపు ఎక్కడున్నాడని చెప్పండి, చెరసాల్లో ఉన్నాడు. అరే మీరు బయటకు వెళ్తే నా గురించి చెప్పండారా అంటే ఇద్దరు మర్చిపోయారు. కానీ రెండోవాడికి ఛాన్స్ వచ్చింది. రాజా, ఈ కలల భావం చెప్పేవాడు లోపల ఉన్నాడు, తీసురండి. ఆయన వచ్చి చెప్తేనే కానీ పని జరగలేదు. ఆమేన్. యోసేపు చెరసాల్లోంచి బయటకు వచ్చి రాజుకి ఆ మెసేజ్ చెప్తేనే కానీ ఆ దేశంలో ఒక గొప్ప కార్యము జరగలేదు. నీ లైఫ్లో కూడా నీలో దేవుడు ఏ గిఫ్ట్ అయితే పెట్టాడో చెప్పండి, గాడ్ హ్యాస్ కెప్ట్ ఎ గిఫ్ట్ ఇన్ మీ అని చెప్పండి అందరూ. స్టూడెంట్స్, పెద్దవాళ్ళు కూడా జాబ్స్ పోతుంది, అంత కష్టమైపోతుంది. ఐటీలో 20 years చేస్తున్నారు, అమాంతంగా జాబ్ పోతుంటే ఆ పెద్ద ఎక్స్పీరియన్స్ నుంచి జాబ్ రావట్లేదు. మాకు అంత పెద్దలు వద్దులేని అంటున్నారు వాళ్ళు. సో ప్రతి వారికి ఛాలెంజెస్ ఇప్పుడు. సో వెన్ గాడ్ పుట్స్ దట్ గిఫ్ట్ ఇన్ యూ, యూ హ్యావ్ టు క్లెయిమ్ ఇట్, యూ హ్యావ్ టు పాలిష్ ఇట్, యూ హ్యావ్ టు ప్రూవ్ ఇట్. నువ్వు కష్టపడాలి, నువ్వు లేవాలి. 10 మంది అవుట్ అయిపోయారు, 2 మాత్రం నిల్చున్నారు, యెహోషువ, కాలేబు. అలాంటి ఫెయిత్ కావాలి మనకి. ఫ్రూట్ ఉంది కానీ రూట్ కష్టం. ఇప్పుడు కూడా ఫ్రూట్ ఉంది దేశంలో, ఎవరెవరికో జాబ్స్ వస్తున్నాయి, మన ప్రక్కింటి వారికి జాబ్స్ వస్తున్నాయి, వారికి వస్తున్నాయి, కానీ నీకెందుకు రావడం లేదు? నీకు రూట్ ఎందుకు కష్టమవుతుంది? నువ్వు మోకరిస్తున్నావా? ఉపవాసం చేస్తున్నావా? మందిరంలో ప్రార్థనలకు వస్తున్నావా? దేవునికి ఇవ్వాల్సిన గొప్పతనాన్ని, దేవునికి ఇవ్వాల్సిన దశమ భాగాన్ని, దేవునికి ఇవ్వాల్సిన ప్రత్యేకతను నువ్వు చెల్లిస్తున్నావా లేదా బిడ్డ? దేవుని శాసనాలు గొప్పవి. దేవుని శాసనాలకు మనం లోబడాలి. దేవుని ప్రిన్సిపల్స్ ప్రకారంగా మనం వెళ్ళినప్పుడు మాత్రమే దేవుని కార్యాలు మనం చూడగలుగుతాం. దేవునికి భయపడాలి. ఉదయమే లేచి నీ స్వరాన్ని దేవునికి వినిపిస్తున్నావా లేదా? దేవా అని మొదటి మాట, నిన్ను సృష్టించి నీ కొరకు ప్రాణం పెట్టిన ఆ విమోచన క్రయం చెల్లించిన యేసేకు నీ స్వరం వినిపిస్తున్నావా? మొదటి సమయం, మొదటి ప్రార్థన, మొదటి భాగం, ప్రతి ప్రశస్తమైనది నువ్వు దేవుని మందిరంలో ఎక్కువ గడుపుతున్నావా, లోకంలో ఎక్కువ గడుపుతున్నావా? మన వాలంటీర్స్ ఉన్నారు, మన బిడ్డలు ఉన్నారు. మార్నింగ్ సర్వీస్, మధ్యాహ్నం సర్వీస్, నైట్ సర్వీస్, మిడ్ వీక్ సర్వీస్, ప్రాక్టీసెస్. ఎందుకు వాళ్ళు వైవర్ది సోల్డ్ ఆఫ్? వాళ్ళ మీద పెద్ద శాలరీస్ ఇచ్చేస్తున్నామా, డబ్బులు ఇచ్చేస్తున్నామా, ఏమి చేస్తున్నామండి? కేవలం వారికి దేవుని పట్ల ఉన్న ప్రేమ, పరిశుద్ధమైన ప్రేమ. దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నేను దేవుని కొరకు నిలబడతాను. ప్రైజ్ ది లార్డ్. యెహోషువ, కాలేబులు కూడా అలాగనే వెళ్ళారు. వారు దేవుని కొరకు నించున్నారు. ఎన్నెన్నో అద్భుతమైన కార్యాలు చూశారు. శత్రు సమూహాన్ని తరిమి కొట్టే శక్తి దేవుడు ఇచ్చాడు. అద్భుత కార్యాలు జరిగించాడు. దేవుడిచ్చిన వాగ్దానము, మీరు ఈ రీతిగా మీరు నిలబడారు కాబట్టి, లాంగ్ స్టోరీ మేక్ ఇట్ షార్ట్, మిగతా 10 మంది ఎంటర్ అవ్వరు, మీరిద్దరూ మీ నెక్స్ట్ జనరేషన్ వారు ఎంటర్ అవుతారు. గట్టిగా చప్పలు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏదైతే చూస్తున్నావో, ఏదైతే విన్నావో, ఏదైతే దేవుని కొరకు నువ్వు నమ్మావో అది గట్టిగా పట్టుకో. దేవుడు నీవు అది స్వతంత్రించుకోవడానికి, ద లార్డ్ విల్ హెల్ప్ యూ టు బి బ్లెస్డ్ టు ఈట్ ద వర్క్ ఆఫ్ యువర్ హ్యాండ్స్, ద ఫ్రూట్ ఆఫ్ యువర్ హ్యాండ్స్. నీ కష్టార్జితాన్ని నువ్వు తినడానికి, నీ సంపాదనను అనుభవించడానికి, నీ ఆరోగ్యాన్ని అనుభవించడానికి, దేవుని మార్గంలో అనేకులు నిన్ను చూసినప్పుడు బిడ్డ, నువ్వు దేవుని మార్గంలో సాక్షిగా ఉన్నావు. ఆ ఎష్కోల్ అనుభవం చాలా పాయింట్స్ ఉన్నాయి, ఇప్పుడు టైం లేదు కాబట్టి, వెన్ దెర్ ఇస్ అన్ అబండెన్స్ దెర్ ఇస్ ఆల్వేస్ ఎ ఛాలెంజ్.
ఆ యొక్క సవాలు మనం కలిగి ముందుకు వెళ్దాం. కళ్ళు మూసుకుందాం ప్రియరా. దేవుని కొరకు మనము కమ్యూనల్ సర్వీస్ కోసం ప్రార్థన చేద్దాం. లెట్ us ఎగ్జామిన్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్ ఫర్ 5 minutes. దేవాతి దేవుని సన్నిధానంలో ఎష్కోలు వంటి అనుభవంలో ఆ సమృద్ధి కలిగిన ప్రదేశంలోనికి పాలుతీలు ప్రవహించే ప్రదేశాలకు వెళ్ళాలంటే భయంకరమైన శత్రు సమూహం అడ్డు ఉండొచ్చు, గొప్ప ప్రాకారములు అడ్డు ఉండొచ్చు, గొప్ప గొప్ప కట్టడాలు అయి ఉండొచ్చు. వారి ఎదుట మనం చూస్తానికి మనం చిన్న గ్రాస్ హోపర్స్లా మనం ఉండొచ్చు. కానీ వాటన్నిటికీ మించి సర్వోన్నతుని దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. నరుని కాలు సత్తువు యందు ఆయన ఆనందించేవాడు కాదు, గుర్రముల సంఖ్య యందు ఆనందించేవాడు కాదు, కానీ దేవుని కృప పైన ఆనుకునే వాని యందు ఆయన సంతోషించే దేవుడై ఉన్నాడు. డు నాట్ డిపెండ్ ఆన్ యువర్ ఎబిలిటీస్, డు నాట్ లుక్ ఎట్ అదర్స్ హెల్ప్, బట్ లుక్ ఎట్ హిమ్ త్రూ ఫెయిత్ అండ్ బై గ్రేస్. కృప పైన నువ్వు ఆనుకున్నట్లయితే దేవుడు సహాయం చేస్తాడు. కొద్ది నిమిషాలు అందరూ ప్రార్థన చేసుకోండి. ప్రభువా, యెహోషువ, కాలేబ్ వంటి విశ్వాసం మాకు దయచేయండి. ప్రభువా, నీ శాసనాలు పాటించి పరిశుద్ధతతో కూడి విశ్వాసం కలిగి మేము ముందుకు వెళ్ళే భాగ్యం మాకు దయచేయమని ఆయన అని అందరూ కూడా కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. ఈవెన్ యాజ్ వి అప్రోచ్ ద లార్డ్స్ టేబుల్ వీ హ్యావ్ టు అప్రోచ్ విత్ ఎ గ్రేట్ ఫెయిత్. అవును ప్రభువా, ఈ లోకానికి నువ్వు వచ్చారు, నా యందు విశ్వాసం ఉంచేవారు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారని ఏ దేవుడు చెప్పని గొప్ప మాటలు చెప్పారు. ఎస్ లార్డ్, Lord, we put our trust in you, Lord. Help us to do greater things for you, Lord. దేవుని గొప్ప కార్యాలు చేసే శక్తి మాకు దయచేయండి. మేమున్న దేశంలో ప్రభువా, మోషే నాయన పరిశుద్ధ పర్వతం మీదకి వెళ్ళినప్పుడు మనుషులు ఏ రీతిగా తప్పిపోయారో అలా ఉండకుండా ప్రభువా, మేము తండ్రి నీ కొరకు నిలబడే శక్తి దయచేయండి. కొన్నిసార్లు నీ మాట ఆలస్యమైనప్పుడు మేము తొందరపాటు పడకూడదు. కొన్నిసార్లు నా దేవా, నీ స్వరం మేము వినప్పుడు మేము తప్పు మార్గంలో వెళ్ళకూడదు తండ్రి. నీ వాక్యం మా పాదములకు దీపం, మా త్రోవలకు వెలుగై ఉన్నది ప్రభువా. అవును, ఇంతవరకు దేవుని దాసురాలు పాస్టమ్ గారు ఫీబీ జోసెఫ్ గారు దేవుని వాక్యం అందించారు. దేవుని మా చిన్ననాడే ఆమె చనిపోవాల్సిన వ్యక్తి, చనిపోతే కనుక ఆ ప్రదేశంలో పాతి పెట్టేయమని చెప్పి వెళ్ళిపోయారు. నాయన గారి సేవకు వెళ్ళిపోయారు. కానీ దేవుడు ఆమెను ఎన్నుకునే రోజున ప్రపంచానికి అనేకులకు, వేలాది మందికి, లక్షలాది మందికి ఆశీర్వాదకరంగా నిలబెట్టుకున్నారు. సమాధి చేసేమని స్థలం కూడా డిసైడ్ అయిపోయిన ప్లేస్ సిచ్యువేషన్లో దేవుడి రోజున నేను చావను, సజీవుడినై నా దేవుని గొప్ప కార్యం వివరిస్తాను. ఈరోజు మన సిచ్యువేషన్ కూడా అంతేనేమో. కొన్ని పరిస్థితుల్లో మన కొరకు సమాధి ఉందేమో అనుకుంటున్నారే మీరు. నా పని అయిపోయింది, ఇంకా నేను కూడా ఏదో అడ్డదారిలో వెళ్ళాలి, తప్పుదారిలో వెళ్ళాలి, లేకపోతే ఇండియా వెళ్ళిపోవాలి, లేకపోతే వీరి దగ్గర వారి దగ్గర చేయి చాపాలి అని మీరు బాధపడుతున్నారేమో, దుఃఖపడుతున్నారు. బట్ బాధపడదు బిడ్డ. దేవుని దగ్గర నీ చేతులు చాపు. దేవా, నీ వైపే నా సహాయం ప్రభువా, నీ వైపే నేను సహాయం కోసం చూస్తున్నాను ప్రభువా. రక్షించబడి పరిశుద్ధంగా నీ కొరకు జీవిస్తున్నాను ప్రభువా. నన్ను మీరు చూడండి తండ్రి. నా విశ్వాసములో మంట పుట్టించండి ప్రభువా. నన్ను లేవనెత్తండి ప్రభువా. సహాయం చేయండి ప్రభువా. నీవే నాకు సహాయకుడువు. నన్ను కడుగుము, మరొక్కసారి కడుగుము. యెషయా పెదవులను కాల్చిన దేవా, అవును ప్రభువా, we are not perfect, Lord. Consume us with your fire, Lord. కాల్చుము, కరిగించుము, మాలిన్యమంతా తీసివేయమయ్యా. ఒక్కొక్కరిని దర్శించు. Even as we approach the Holy Communion, the Lord's table, Lord, we pray for your forgiveness, Lord. కృప చూపించుమయ్యా. Lord, we are approaching the table of blessing. ఆశీర్వాదపు పాత్రను మేము సమీపిస్తూ ఉండగా, may all your blessings flow, Lord, because your children are approaching with a repentant and renewed heart, Lord. Show grace, Lord. Show favor, Lord. Your mercy endures forever. కృప చూపించుమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రత్యేకించి పాట పాడుతూ ఉండగా ముందుకు వచ్చి సమయం తీసుకుందాం. ప్రైజ్ లార్డ్. నీ రక్తం నా కొరకు కార్చిన పాట పాడు.
నీ రక్తం నా కొరకు కాచి నా పాపము మన్నించితివే. నీ రక్తం నా కొరకు కాచి నా పాపము మన్నించితివే. Praise the Lord. Reading from 1 Corinthians chapter 11 and verse 23. నేను మీకు అప్పగించే దాన్ని ప్రభు వల్ల పొందేతుని. ప్రభు అయిన యేసుక్రీస్తు అప్పగించబడిన రాత్రి ఒక రొట్టె ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకే నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే ఆయన పాత్రను ఎత్తుకొని, ఇది మీ కొరకైన క్రొత్త నిబంధన వల్ల అయిన పాత్ర అని చెప్పి ఉన్నారు. మీరు ఈ యొక్క రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగినప్పుడల్లా ప్రభు యొక్క మరణం వచ్చి ప్రచురించేదని వాక్యం సెలవిస్తుంది. అలాగనే యోహాను సువార్త 6వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే, మీ పితరులు అరణ్యంలో మన్నాను తిన్నను వారు చనిపోయారు, కానీ నేను ఇచ్చే ఆహారం తిన్నవారు నిత్య జీవమునకు పాత్రలు అనే వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ యొక్క దేవుని యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉన్న ఈ యొక్క రొట్టెను మనం తీసుకుంటున్నాం ప్రియులారా. రిమెంబర్, ఎవ్రీ వన్ షుడ్ బి బ్యాప్టైజ్డ్, బ్లడ్ వాష్డ్, born again, blood washed and baptized. వారికి మాత్రమే పర్మిషన్ ఇస్తాం గ్రేస్ జనరేషన్ చర్చ్లో, కన్ఫర్మేషన్ తీసుకున్నవారు. సో ప్లీజ్ రిమెంబర్, ఓన్లీ ఇఫ్ యూ ఆర్ బ్యాప్టైజ్డ్ and you have taken such a kind of sincere confirmation from the Lord itself, then only you are permitted to take communion in our church. Our loving message to you. So once again, అప్పుడప్పుడు రిమైండ్ చేయమని చెప్తున్నారు, ఎందుకంటే మరి ప్రిపరేషన్ లేకుండా ఎవ్వరు కూడా మీరు పార్టిసిపేట్ చేయకూడదు. లెట్ us break the bread, remember Christ's sufferings. This bread resembles the body of Christ, as we all know. మరి ఒకసారి ప్రభు మన కొరకు శిక్షించబడ్డాడు, ఆయన శిక్షను మన స్థానంలో ఆయన శిక్షించబడ్డాడు. Let us remember his sufferings and partake in the body of Jesus Christ together, church.
అటువలే భోజనం పిమ్మట ఆయన పాత్రని ఎత్తుకొని ఇది మీ కొరకు చిందించబడిన నా రక్తం అని చెప్పారు. లెట్ us hold the cup and declare that, Lord, my body is the temple of your Holy Spirit, Lord. దేవా, నా యొక్క దేహము నీ పరిశుద్ధాత్మకు ఆలయమయ్యా అని చెప్పి మనందరం కూడా ఈ యొక్క క్రీస్తు రక్తానికి సాదృశ్యంగా ఉన్న స్వచ్ఛమైన ద్రాక్షరసం పానం చేద్దాం. ఆమేన్. ప్రభు యొక్క శరీరం తిని ఉన్నాము, ఆయన రక్తం తాగి ఉన్నాము. ప్రతి ప్రామిస్ కూడా ఆయన మన పట్ల ఫుల్ఫిల్ చేస్తాడు. ప్రతి ప్రామిస్ ల్యాండ్లోకి నువ్వు ఎంటర్ అవడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. నీ రక్షణను, పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవుని కొరకు రాజీ పడకుండా సవాళ్ళను ఎదుర్కొనే శక్తి, టెస్ట్ లేకుండా టెస్ట్ మనీ ఉండదు బిడ్డ. నీ సవాళ్ళు ఎదుర్కొనే శక్తి దేవునిలో నువ్వు కలిగి ఉండాలి. దేవుని కొరకు ముందుకు వెళ్తున్నావు. ఎలాంటి కష్టం వచ్చినా, బాధ వచ్చినా నిలవబడి దేవుని అద్భుతం పొందుకునే కృప నువ్వు కలిగి ఉండాలి. నీ బాధలు దేవుడు చూస్తున్నాడు, నీ కష్టం దేవుడు చూస్తున్నాడు. నీకు జయం ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. స్పెండ్ మోర్ టైమ్ ఇన్ ప్రేయర్, ఫాస్ట్ అండ్ ప్రే. 3 రోజులు ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేయండి. ధైర్యం వచ్చే వరకు, విశ్వాసం వచ్చే వరకు, మండించేబడే వరకు కూడా నువ్వు రూమ్లోంచి బయటకు రావద్దు బిడ్డ. 3 days ఫాస్టింగ్ ఉండు, 21 days ఫాస్టింగ్ ఉండు. నువ్వు మంట లేకుండా, పౌరుషం లేకుండా బయటకు వస్తే మిగతా వాళ్ళతో కలిసిపోతావు, రాజీ పడిపోతావు, చెడిపోతావు. అలా వద్దు. దేవునితో గడుపు, మందిరంలో ఉండు, దేవునికి సమీపంగా ఉండు. నీ రక్షణ చాలా విలువైంది, నువ్వు సంపాదించుకుంది కాదు. ఆయన ఎంతో వెలపెట్టి నువ్వు కొనుక్కున్నాడు. ఆయన బైబిల్ చెప్తుంది, యు డు నాట్ బిలాంగ్ టు హిమ్. పిల్లల్ని బయట తీసుకెళ్ళిన తమ్ముడు, బైబిల్ చెప్తుంది నువ్వు ఎంతో విలువ పెట్టుకోనబడ్డావు బిడ్డ. బిడ్డ ప్రశస్తమైన బిడ్డ, నువ్వు విలువైన బిడ్డవి. యు ఆర్ సో ప్రెషియస్. ఈ లోకంలో కనిపిస్తే వజ్రాల కంటే, జ్యువెల్స్ కంటే, డైమండ్స్ కంటే, గోల్డ్ కంటే విలువైన ధనం సంపాదించుకున్న ఎంత విలువైన దానికంటే యు ఆర్ సో సో ప్రెషియస్. డోంట్ ఫర్గెట్ దట్. నువ్వు ఎంత ప్రెషియస్ అంటే ఒక రోజున యేసయ్య నీవు మిగిలిపోతారు అంతే. అంత ప్రెషియస్. అలా నిలబడాలి దేవుని కోసం. ఎస్, వీ హ్యావ్ టు స్టాండ్ ఫర్ గాడ్ అండ్ గాడ్ అలోన్. కంఫర్ట్స్ పెరిగే కొద్దీ కూడా నీవు అవన్నీ కట్ చేయాలి. దేవుని కొరకు నిలబడాలి, దేవునికి మాత్రమే దగ్గర అవ్వాలి. అందరూ ఈ మాటలు నాతో చెప్పండి. బ్రతుకుటైతే క్రీస్తే, చావైతే లాభం. ఇంకా బోల్డ్గా చెప్పండి. బ్రతుకుటైతే క్రీస్తే, చావైతే లాభం. ఇంకా కొంచెం బోల్డ్గా వినపడాలి. బ్రతుకుటైతే క్రీస్తే, చావైతే లాభం. ఆమేన్. దేవుడి మాటలు విన్నాడు. దేవుని కోసం బ్రతుకుతాం. పౌలు చెప్తున్నాడు, సువార్త ప్రకటింపనిచో నాకు శ్రమ అంటున్నాడు. దేవుని సేవకులుగా, సాక్షులుగా ఆయన అంటున్నాడు, ప్రభువా సువార్త చెప్పకపోతే నాకు శ్రమ ప్రభువా. ప్రతిరోజు ప్రతి పూట సువార్త చెప్తాను. విశ్వాసులు ఏం చెప్పాలి? బ్రతుకుడైతే క్రీస్తే, చావైతే లాభం. ఆమేన్. ఒకలాంటి మనకు ఉండాలి కొన్ని స్టాండర్డ్స్ మనం పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టేసుకోవాలి మనం. వాటి ప్రకారంగా జీవిస్తేనే మనం నిలబడతాం. లేకపోతే 10 మంది ఏమైపోయారు? రన్అట్ అయిపోయారు. 2 మాత్రం మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. వావ్, సెంచరీస్ చేశారు. ఈరోజు కూడా వారి పేర్లు మనం చెప్పుకుంటున్నాం. జాషువా పేరు ప్రౌడ్గా పెట్టుకుంటాం, కేలేబ్ పేరు ప్రౌడ్గా పెట్టుకుంటాం. మన పేర్లు కూడా నెక్స్ట్ జనరేషన్ వారు ప్రౌడ్గా చెప్పుకోవాలి. ఎస్, గ్రేస్ జనరేషన్ చర్చ్లో బిడ్డలందరూ కూడా విశ్వాస వీరులు, సిలువ యోధులు. గట్టిగా చప్పట్లు కొడదాం గట్టిగా ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఈ సమయంలో మన మధ్యలో న్యూలీ వెడెడ్ కపుల్ ఉన్నారు. తేజ అండ్ మహిమ, ప్లీజ్ కమ్. దేవుడు వారిని దీవించి ఉన్నారు. పాస్టర్ ప్లీజ్ కమ్. August 14th వారి మ్యారేజ్ ఎంతో ఘనంగా జరిగింది. మేము కూడా అటెండ్ అవ్వాలి మ్యారేజ్కి. హైదరాబాద్లో వెళ్ళాల్సింది కానీ పరిస్థితులు బట్టి వెళ్ళలేకపోయాము. మీరు కూడా వస్తారా?
1 year old జంట కూడా ఉన్నారు. తనుజ్ అండ్ జాహ్నవి వస్తే బాగుంటుందేమో. కొత్త జంట ఎంతో చూడముచ్చటగా ఉంది జంట. ప్రైజ్ ది లార్డ్. మ్యారేజ్ 1 month అయిందా? 1.5 month. మహిమ, షీఈస్ లైక్ మై డాటర్. షీఈస్ ఆల్వేస్ డిపెండింగ్ ఆన్ గాడ్ ఓన్లీ. షీ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ గాడ్. తేజ, నీ పూర్తి పేరు తెలుసులే మాకు, ధర్మ తేజ. రైట్, నిజమే, ధర్మ తేజ. ప్రైజ్ ది లార్డ్. కంగ్రాచులేషన్స్. గాడ్ బ్లెస్ యూ. వెల్కమ్ టు చర్చ్ ఫ్యామిలీ. మహిమ ఎంతో చర్చ్ కోసం ఎంతో చేస్తుంది. You also join the team as couple. You have to serve the Lord and we welcome you. Amen. Pastor మీకోసం చిన్న ప్రేయర్ చేస్తాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, గొప్ప దేవ, సర్వశక్తి మంతుడవు తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ పునరుత్థాన దినాన్న ప్రభువా, ఇదిగో నాయనా తండ్రి ధర్మతేజ అలాగే మహిమ లహరిని ప్రభువా పరిశుద్ధ వివాహములో జతపరిచి నాయనా నీ మందిరంలోనికి వారిని తోడుకుని వచ్చిన రీతిని బట్టి, నీ చేసిన ఎంతో మేలైన ఘనమైన కార్యమును బట్టి మీకు వేలాది వేల స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. వారి దాంపత్య జీవితం క్రీస్తు అనే బండపైన కట్టబడుచు అనునిత్యము ప్రభువా పరిశుద్ధాత్మదేవ నీ సహాయంలో ప్రభువా నీ అడుగు జాడలో బిడ్డ నడవడానికి, వారి కుటుంబాన్ని తండ్రి క్రీస్తు అనే బండపైన కట్టుకోవడానికి కావాల్సిన కృపను మీరు దయచేయమని అడుగుచున్నాం. నీ యొక్క సంతోషము, సమాధానము, ఆరోగ్యముతో ఈ కుటుంబాన్ని మీరు నింపండి నాయన. పరిశుద్ధాత్మ వరములతో, ఫలములతో అభిషేకించి వాడుకొనమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రభువా ఈ బిడ్డలు ప్రభువా నీ యొక్క మందిరంలో బలమైన స్తంభములుగా, సాధనములుగా, పనిముట్టుగా మీరు అభిషేకించి వాడుకోమని వేడుకుంటున్నాం నాయన. వారితో ప్రభువా నిత్యము నీ యొక్క సన్నిధిని ఉంచండి. నీ యొక్క ముఖ కాంతిని వారిపైన ప్రకాశింపచేయండి. నీ రాకడ పర్యంతరము నాయన ప్రత్యేకమైన కృపలో భద్రపరిచి, బలమైన నీ రెక్కల చాటును భద్రపరిచి, అనేకులకు దీవెనకరమైన కుటుంబముగా వీరిని ఆశీర్వదించి, దీవించి, నడిపించి మీరే మహిమ పొందుమని యేసయ్య దివ్య నామములో, రక్షించు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఏమని చెప్దాం అందరం ఒకసారి. ముందుగా చెప్పినట్టుగా మరి మహిమ తన పాత పేరేంటి? లహరి. అలాగే అక్క పేరు జనీషా, క్రొత్త పేరు. పాత పేరేంటి? జాహ్నవి. వీరు ప్రభువుని నమ్ముకుని అన్య కుటుంబంలో నుంచి దేవుని కోసం వీరు అమ్మగారు కుటుంబీకులు ఎన్నో కష్టాలు పడి, అనేకుల చేత ద్వేషించబడి, అసహించబడి ప్రభు కోసం బయటకు వచ్చేసారు. గట్టిగా చెప్పలు కొట్టండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. రోషం ఉండాలండి దేవుని కోసం, రోషం ఉండాలి. ఆమేన్. దే ఆర్ సర్వింగ్ గాడ్ అండ్ దే ఆర్ ఫెయిత్ఫుల్, దే ఆర్ లవింగ్, దే ఆర్ గివింగ్, దే ఓపెన్ దేర్ హోమ్ ఫర్ ప్రేయర్స్ ఎవ్రీవేర్. వీ కాల్ దెమ్, దే ఆర్ నెక్స్ట్ మినిట్ దే ఆర్ దేర్. తనోజ్, హ్యూస్టన్ నుంచి నువ్వు డాలస్ వచ్చేసేయాలి. చర్చ్లో యూ హ్యావ్ టు వర్క్ ఫర్ ద లార్డ్. ఆమేన్. నువ్వు డాలస్ నుంచి బయటకు వెళ్ళకూడదు. మార్కెటింగ్ స్కిల్స్ ఉండాలి పాస్టర్ గారికి, లేకపోతే కష్టం. మనల్ని అందరూ ఆడిట్ చేస్తారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గ్లోరీ టు గాడ్. ఆమేన్. నిజంగా మీ ఇద్దరిని చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. మేడ్ ఫర్ ఈచ్ అదర్. టెస్టిమనీ చెప్పండి 2 మాటలు. లేడీస్ ఫస్ట్. Praise Lord Church. It's good to be back. Thank you all so much for praying for us. Especially want to thank all the Powerline members in the group. Thank you so much for your constant prayers, and also special thanks to our pastors, Pastor Garu and Susanna Akka. They have been always very supporting, and they prayed so much for both my sister's wedding and as well as for my wedding. Thank you so much once again. And our prayer is that we should be faithful to God and to each other till the end of our life, me and Dharma Teja, and we should fulfill the God's purpose for our life. He has united us according to His will, and we truly believe there is a great purpose behind it, and may God's will be done in our life. Thank you so much. Praise the Lord, Church. Thank you everyone for keeping us in your prayers, and very special thanks to Pastor Garu and Pastor Magaru for praying for us and the video bite you have sent on the wedding. Thank you everyone for inviting me here. Thank you. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. మరి దేవుడు తాజాగా తేజాన్ని పంపించాడు మన కోసం. చాలా చాలా సంతోషం. మరి తేజ అండ్ మహిమ ఈరోజు మనకి లంచ్, దే ఆర్ ప్రొవైడింగ్ లంచ్ ఫర్ అస్. సో
చాలా చాలా సంతోషం. మే గాడ్ బ్లెస్ యూ, మే ద లార్డ్ షైన్ హిస్ ఫేస్ అపాన్ యూ అండ్ మే ద లార్డ్ బీ గ్రేషియస్ అంటు యూ. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. చాలా సంతోషం. ఈ సమయంలో మరి పాస్టర్ రెవరెండ్ డాక్టర్ చార్ల్స్ ఫినీ జోసెఫ్ గారు వచ్చి వారు మరి కొన్ని మాటలు మనతో పంచుకుని క్లోజింగ్ అండ్ బెనెడిక్షన్ ప్రేయర్ వారు చేసి హీ విల్ స్పీక్ వర్డ్స్ ఆఫ్ బ్లెస్సింగ్ అండ్ ఎంకరేజ్మెంట్ టు ఆల్ ఆఫ్ అస్. ఆమేన్. అంకుల్ ఇక్కడ ఇప్పుడు లంచ్ ఉంది, మనందరికి లంచ్ ఉంది. సో మీరు ఇంకొక చిన్న షార్ట్ మెసేజ్ చెప్పినా పర్వాలేదు, ఎవరు వెళ్ళిపోరు. ప్రైజ్ గాడ్. Thank you. What a joy to be end my trip at Grace Generation Church. Day after tomorrow, I'm leaving back to Chennai, and I know there are many programs out there. After reaching Chennai, I'll be moving to have a pastors' conference in Malaysia and Singapore. Please do remember me in your prayers, and I thank God for such a loving family. They made my wife Phoebe's birthday very grand. We never expected. Grace Church has more grace. I don't know how you feel it. When I see your face, I don't see the grace there. Well, anyhow, what a beautiful word has come to you. There is a secret, God's secret. It's going to reveal to you. Before the end of the year, Pastor said, fast and pray and meditate the word of God. He said 3 days. Then he came to a big number, 21 days. What a beautiful pastor. You are a big heart in the presence of God to stay there for 21 days. I really appreciate the way he encouraged the church. And today the secret of God has been revealed to you, and I believe you go back home and take the U version and go into that what Job is talking about, the secrets which stayed on his house. At the same time, your pastor said, look here, when God's secret stays on your house, your root will be strong and you will see the abundant blessing. Say everybody, abundant blessing. Next person, turn around and say to them, there is going to be an abundant blessing. మీరు అందరూ నవ్వుకునే చెప్తేప్పుడు వాళ్ళకి ఏం వినపడిందో నాకు అర్థం అవట్లేదు. అబండెంట్ బ్లెస్సింగ్ చెప్తేప్పుడు కొంచెం వాళ్ళు ఎంకరేజ్ చేసినలాగా చెప్పాలి కదా. అండ్ ఐ బిలీవ్ అండ్ ఐఎమ్ లుకింగ్ ఫర్ దట్ అబండెంట్ బ్లెస్సింగ్స్. ఐఎమ్ గోయింగ్ బ్యాక్. మై అబండెంట్ బ్లెస్సింగ్ ఇస్ నాట్ మై వెల్త్. ఐఎమ్ లుకింగ్ ఫర్ మై గాడ్ గివెన్ kingdom to be extended. I'm working on it. 52 years in the ministry, and I've seen the hand of the Lord in every way. And once again, I want to thank the pastor and Pastor Amma giving their pulpit, being here. I'm very grateful and thankful. And today when my wife was preaching some areas, I can see Ruth Neelamamagaru words and expression. That is blood, family blood. Well, anyhow, this is the day that the Lord has made. And I believe the right word has come to you. And I believe that when you go back home, you will see every secret will be revealed unto you. Don't think that God will not give you anything. He will give you, and before giving, He will reveal everything to you. Amen? God bless you. Thank you very much for inviting us again, and thanks for all the blessings from the pastor and the church. And I want to thank you. Last week I was there, and this week Phoebe was there. There was the end of the message was similar to mine. It was there. I don't know how she brought it, that one.
That means there is a reminder for the church. Keep the pot of the water. Maybe it is a living water. But more than the living water, you have a Messiah. I say you have a Messiah. How many of you believe that you have a Messiah? I don't see the hands coming up. ఇంకా కొంచెం సేపులో అన్నం పెడతారు మీ చేతిలో. చేయి పెట్టకుండా తినండి. చేయి పెట్టకుండా తినండి. చర్చిలోన మట్టు చాలా అమ్మో మీలాంటి పరిస్థితులు ఎక్కడ ఉంటారు? ఈ గ్రేస్ చర్చ్లో ఒక్కడే ఉంటారు కానీ వేరే ఎక్కడ ఉండరు అనుకుంటాను. బట్ ఐ వాంట్ టు టెల్ యూ, బీ ఫైర్ brand inside the church and outside the church. See, when you are holding the fire there, the preacher gets the double anointing to bring the secrets from the Lord. Amen? So I want you to encourage this church, get into the anointing of the Holy Spirit. Worship the Lord with the full freedom. We don't need rhythm and tune. We need a heart to seek the face of God, to worship Him. Amen? Are you listening to me? Yeah. It's not how you sing from your heart, how you give to the Lord your praise and worship. Father God, we want to thank you for such a wonderful church. I've been watching, I've been coming. Even after 7 years I have come. There is a growth I see. I see the boundary line is moving towards the place where you have given to this man of God who has a vision. And I pray, Lord, in the days to come, there are going to be a great harvest of souls inside the church. No chair will be vacant. No chairs will be vacant, oh God. And I believe it in the name of Jesus. Lord, you're going to bring a revival inside this church, oh God. Father God, I commit each and every one. There's a lot of young people out there. A lot of people who are looking for God to do something in their life. And I pray in Jesus' name, bring a great transformation in their life to enjoy the presence of God. Lord, open thy heart to the children and reveal unto them the purpose of their life. And I pray, Lord, you will use them mightily for thy glory. Not just a church coming people, not just going out from the church, but more than that, carrying you outside to reveal to the people Jesus Christ is the only Savior. Father God, I pray this church will become a soul-winning church, oh God. And I bless the church. Thank you for the word you have brought it through Pastor Phoebe Joseph. Thank you, Lord, for bringing a thought for the need of the hour for many who are struggling to settle down in this land. I pray through thy pastor you have said today, you are going to open a new door for them. People will be after them to give the job here in this place. Meet all the needs of thy children, oh God. Oh, hallelujah. Hallelujah. Pour out your spirit, pour out your blessings upon thy children, oh God. And I pray this fellowship will grow day by day to see the mighty things happening. Signs and wonders will take place in this church, oh God. We believe it. And we are looking for thy great work through thy servant. And I pray that you are the God who will exhibit your revelation to thy people, oh God. Thank you, Jesus, for this day. This is the day that the Lord had made. And we rejoice and we go out with joyfully to glorifying you, God. In Jesus' name I pray. Amen.
May the grace of the Lord and the love of the Father and the sweet Holy Spirit fellowship abide in us. Amen, amen, amen. మారాలి. ఈ న్యూ ఇయర్లో ఈ ఇయర్ ఏం మారదు, క్యాలెండర్లో మంత్స్ డేట్స్ అన్ని వెళ్తాయి. మనం మారాలి, మనం చూసే విధానం మారాలి, మనం ప్రార్థించే విధానం మారాలి. టుడే గాడ్ వాంట్స్ టు చేంజ్ సంథింగ్ ఇన్ యూ. పేరు మారిస్తే ఏమి లేదు, బ్రతుకు మారాలి, ప్రార్థన మారాలి, జీవితం మారాలి, విజన్ మారాలి, యాటిట్యూడ్ మారాలి.